ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు బలలో పాలు పొందక పూర్వం దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన జీవితాలు పరీక్షించుకొను సమయం ఎంతైనా శ్రేష్టమైనది. మనం ఈ స్థలంలోనికి నిష్కారణంగా రాలేదు. మనం ఈ సమయాన్ని వ్యర్థమైన దాని కొరకు వినియోగించట్లేదు. మనం ఈ సమయంలో ప్రభు బల్ల మీద ఉన్న ఆయన శరీరమును ఆయన రక్తమును పానము చేయుట కొరకు వచ్చాం. కాబట్టి ఆయన యొక్క శరీరమును ఆయన యొక్క రక్తమును అయోగ్యముగా కాక యోగ్యమైన విధానములో మనము పాలు పొందవలసిన అవసరత ఎంతైనా ఉంది. దాని కొరకై దేవుని యొక్క వాక్య ప్రామాణిక వెలుగులో మనల్ని మనం ఎంతైనా పరీక్షించుకొనవలసిన అవసరత ఎంతైనా ఉంది. అందుకే దేవుని వాక్యంలో రాయబడుతుంది. రండి, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 27-28 వచనాలు కలిసి చదువుదామండి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 27-28 వచనాలు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. దేవుని వాక్యంలో నుండి 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాలు కలిసి చదువుదాం. 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాలు. అఫియాకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరూకు నాకు జననమైన అబియేలు కుమారుడగు కీషు అను బెన్యామీనుడకు ఉన్నాడు. కీషు భాగ్యవంతుడు అగు ఒక బెన్యామీనీయుడు. అతనికి సౌలను ఒక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఇశ్రాయేలులలో అతని పాటి సుందరుడు ఒకడును లేడు. తన భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. 2వ సమూయేలు గ్రంథం 1 అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 1 అధ్యాయం 19వ వచనం 19వ వచనము 24వ వచనం. ఇశ్రాయేలు నీకు భూషణమగువారు నీ ఉన్నత స్థలముల మీద హతులైరి ఆహాహా బలాఢ్యులు పడిపోయిరి. ఇశ్రాయేలు కుమార్తెరా సౌలును గూర్చి ఏడ్వుడి. అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రములు ధరింపచేసినవాడు, బంగారు నగలు మీకు పెట్టినవాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఈయన సమస్తమును బావుగా చేసి ఉన్నాడు. చెవిటివారు వినున్నట్లుగాను మూగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని పరిమితముగా ఆశ్చర్యపడి ప్రార్థన చేస్తా మోకరించాం. ప్రభువా, నా వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ప్రజలందరితో కలిసి నేను కూడా ఈ సన్నిధిలో నిన్ను ఆరాధించున్నట్లుగా నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయం కొరకై వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి ప్రభువా, నా జీవితంలో
మీరు ఏమై ఉన్నారో ఎరుగునట్లుగా చేసినందుకు వందనాలు. నీ మంచితనం అంతయు నా ఎదుట కనుపరిచి సమస్తమైన మంచి ఈవులను అనుగ్రహించే దేవుడు, నా కొరకై పరలోకపు తండ్రివిగా మరి ప్రభువా నాకు ఇవ్వబడినటువంటి ఈవి కొరకై మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం. చెప్పశక్యము కాని ఆయన వరమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నా. నీ వరమైన యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకై ఈ లోకంలోనికి వరముగా ఈవిగా ఒక మంచి బహుమానముగా ఇవ్వబడట ద్వారా మరి మహిమాయుక్తమునైన సంతోషము నాకు తీసుకుని వచ్చాను. మహిమను నేను కోల్పోయి ఉండగా, మహిమనన్నిటికీ పొందలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉండగా నీ కుమారుడు వరముగా నాకు ఇవ్వబడుట ద్వారా, ఈవిగా నాకు ఇవ్వబడుట ద్వారా నాకు ఇచ్చినటువంటి మరి ప్రభు రక్షణ కొరకై, అంతేకాకుండా నన్ను పరలోకంలో నీతో కూడా కూర్చుండబెట్టినటువంటి గొప్ప కార్యము కొరకై ఏమి చెల్లించలేక నీ ప్రజలందరితో నేను కూడా కలిసి నేను ఆరాధించున్నట్లుగా నా మనస్సును నా గ్రాహ్యములను తెరిచినందుకై వందనములు స్తోత్రములు చెల్లిస్తాను. ఈ బల్ల చుట్టూ ఒలి మొక్కల వలె చేరి వచ్చాము, అంగీకరించు. మా ప్రాణాత్మ దేహములు పవిత్ర యోగ్యమైన విధానంలో మీ శరీరంలో మీ రక్తంలో పాలు పొందుటకు చేయి వేయుట కృపను అనుగ్రహించమని, రక్షణ లేకుండా ఎంతమంది ఉన్నారు వారందరిని దర్శించమని కోరుచు యేసుక్రీస్తు నామములో విశ్వాసముతో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు బలలో పాలు పొందుటకు పూర్వం ఇశ్రాయేలీయుల క్షేమార్థమై దేవుని ప్రజలైన వారిని నడిపించుట కొరకై దేవుడు ఆయా సాధనములను పంపుతూ వచ్చాడు. ప్రత్యేకించి న్యాయాధిపతులు ఏలిన కాలములో కొంతమంది న్యాయాధిపతులు తన ప్రజలకు న్యాయం తీర్చుచూ వచ్చారు. అయితే చివరి న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు కాలంలో దేవుని ప్రజలు సకల జనుల మర్యాద చొప్పున ఒక రాజును కావాలి అని, ఆ రాజు న్యాయం తీరుస్తాడని అడుగుతూ వచ్చారు. దేవుడు వారి ఎన్నికను త్రోసివేయక దేవుడు వారికి ఒక రాజును నియమిస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ రాజు ఎలా ఉండనై ఉన్నాడో కూడా వారికి వివరంగా వివరిస్తూ వచ్చాడు. అయితే దేవుడు తన అనాది కాల సంకల్పమును ఎప్పుడు కూడా త్రోసివేసే దేవుడు కాదు. తన ఆలోచనను బయలుపరచకుండా ఆయన తన దాసులకు మరుగు చేయలేదు. సమూయేలుకు దేవుడు ఆ రాజును చూపిస్తూ వచ్చాడు. ఆ రాజు బెన్యామీను వంశస్థుడైనటువంటి అబీయేలు కుమారుడగు కీషు అను కుమారుడైనటువంటి సౌలు. కాబట్టి ఈ కీషును గురించి రాయబడుతుంది, అతడు ఒక భాగ్యవంతుడగు బెన్యామీనుడు. కాబట్టి బెన్యామీను గోత్రము అది చివరిదైన గోత్రంగా మనం చూడగలుగుతున్నాం. అయితే మిగిలిన గోత్రములన్నింటినీ ఏలుట కొరకై బెన్యామీను గోత్రంలో నుంచి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకొనినట్లుగా మనం చూస్తున్నాం.
ఆ వ్యక్తి సౌలు. సౌలును గురించి ఒక 2 మాటలు ఇక్కడ రాయబడుతుంది. 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం అందరం కలిసి చదువుదామని. 1 Samuel chapter 9 verse 2. అతనికి సౌలు అనునొక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఇశ్రాయేలీయులలో అతని పాటి సుందరుడు ఒకడునూ లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. కాబట్టి సౌలుకు ఉన్నటువంటి ఆధిక్యతలను మనం ఇక్కడ చూడగలం. సౌలు ఎంతో సౌందర్యము గలవాడు, అంతేకాకుండా ఎంతో సుందరమైన వాడు. ఇతరులతో పోల్చితే ఇతరుల కంటే పైకి ఎత్తుగలవాడు. కాబట్టి దేవుడు బహుశా సౌలు యొక్క ఎత్తును చూడలేదు, సౌలు యొక్క సుందరత్వాన్ని చూడలేదు, లేదా తన తండ్రి భాగ్యవంతుడై ఉండగా ఆ భాగ్యమును కూడా చూడలేదు. దేవుని మంచితనమును బెన్యామీను వంశస్థుల పక్షాన కనుపరచాలని కోరాడు. నేను ఎవరిని కరుణించుదునో వారిని కరుణించుదును. దేవుడు సౌలును ఏర్పాటు చేసుకొనుటలో ఎలాంటి యోగ్యత కానీ అర్హత కానీ లేకపోతే వరుస కానీ లేదు. అదే దావీదు విషయంలోకి వస్తే యెషై అంటాడు కదా, దావీదు నా కడసారివాడు, నా చిన్న కుమారుడు. అయితే చూడు, నా పెద్దవాడు ఉన్నాడు చూడు, వీడు చాలా బలవంతుడు అని తన కుమారులందరినీ పరిచయం చేస్తూ వచ్చాడు. కాబట్టి చూడు, బయట చైర్స్ ఉంటే వేయండి, ఆయన ఖాళీ చైర్స్ ఉంటే బయట వేయండి, ఎవరన్నా బయట ఖాళీ చైర్స్ ఉంటే వేయండి. కాబట్టి దేవుడు ఎవరినైనా ఎన్నుకోవాలి అంటే, దేవుడు ఎవరినైనా నియమించాలి అంటే వారి ఎత్తు, వారి బలము, వారి యోగ్యతలు, వారి శక్తియుక్తులు ఇవి ఏమాత్రం చూచువాడు కాకపోయినను సౌలును గురించి ప్రత్యేకించి ఈ మాటలు రాస్తూ వచ్చాడు. బహుశా సౌలు ఎలాంటి వాడు అని తెలపడానికి. సరే, సౌలు చాలా మంచి వ్యక్తి, సౌలు అందరికంటే సౌందర్యమైన వాడు, ఎత్తుగలవాడు. అంతేకాకుండా బెన్యామీను వంశస్థులలో ఉన్నటువంటి చాలా యుద్ధ నైపుణ్యం కూడా చాలా గొప్పది. ఇశ్రాయేలీయులు చేయు యుద్ధములన్నిటిలో బెన్యామీనీయులు లేకుండా యుద్ధం చేయరు. వారు వడిసెల విసరడంలో, ఈట విసరడంలో నిష్ణాతులని చెప్పబడుతుంది. చాలా గొప్ప వ్యక్తులు, చాలా నైపుణ్యము గల వ్యక్తులు, వారు యుద్ధ ప్రవీణులని కూడా చెప్పవచ్చు. అయితే ఇలాంటి గోత్రంలో నుండి సౌలును ఏర్పరచుకుంటూ వచ్చాడు దేవుడు. తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఏలుట కొరకై లేదా న్యాయము తీర్చు రాజుగా నియమిస్తూ వచ్చాడు. అయితే సౌలు యొక్క జీవితాన్ని మనము బాగా పరీక్షించి చూస్తే, సౌలు రాజైన సౌలుగా చేయబడిన తర్వాత తన జీవిత కాలంలో తను రాజుగా వెలుగొంది, రాజుగా ప్రజ్వలింప చేయబడి, రాజిల్లి తను విజయవంతుడై ఒక రాజుగా, అంతేకాకుండా దావీదు ఎలా చక్రవర్తి అయ్యాడో అలాంటి చక్రవర్తి స్థానంలోనికి తను రాలేకపోతూ వచ్చాడు. సో దేవుడు ఏ ఉద్దేశంతో సౌలును ఏర్పరచుకున్నాడో ఆ ఉద్దేశాన్ని సౌలు బహుశా ఎరిగిన వాడైనను ఆ ఉద్దేశాన్ని సౌలు నెరవేర్చలేకపోతూ వచ్చాడు, దాంట్లో విజయవంతుడు కాలేకపోతూ వచ్చాడు. పైగా బహు విచారకరమైన సంగతి ఏంటంటే, సౌలు దినదినము పతనావస్థలోనికి వెళ్ళిపోతూ వచ్చాడు. కాబట్టి ఒక రాజు తాను పతనావస్థలోనికి వెళ్ళిపోవడం అతనికి ఎంతో ఘనహీనత అని చెప్పవచ్చు. ఒక రాజు తాను రాజ్యములో వర్ధిల్లి రాజ్యాలను జయించి వీర మరణం పొందితే అప్పుడు రాజుకు చనిపోయినా కూడా ఎంతో ఘనత ఉండేది. కానీ సౌలు యొక్క జీవితంలో మనం గమనిస్తే ఈ విజయానికి మారుగా పతనం అనేది తన జీవితంలో చోటు చేసుకుంటూ వచ్చింది.
కాబట్టి ఇప్పుడు క్లుప్తంగా సౌలు యొక్క జీవితాన్ని, రాజైన సౌలు యొక్క జీవితాన్ని మనం పరీక్షిస్తే సౌలు రాజుగా తాను పతనమైపోతూ వచ్చాడు. తను పతనం కావడానికి గల కారణాలు ఏంటో మనము క్లుప్తంగా కొన్ని విషయాలు చూచి మనము ప్రభు బలలో పరీక్షించుకొని, ఒకవేళ అలాంటి పరిస్థితిలో మనం ఉంటే దేవుడు మనల్ని తిరిగి బాగు చేసి తిరిగి కట్టువాడై ఉన్నాడని గమనించి మనం సమకూర్చబడదుముగాక. రండి, మొదటిదిగా సౌలు తన యొక్క పతనానికి గల కారణం ఏంటి అనంటే, రండి, మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం, 1 Samuel chapter 13 verse 11 and 12, 13, 11, 12, 13 వచనాలు కలిసి చదువుదామండి. సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు, ఫిలిస్తీయులు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి, ఇంకనూ యెహోవాని శాంతిపరచక మునుపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించి తిన్నాను. అందుకు సమూయేలు, అయితే నీ రాజ్యము నిలువదు. కాబట్టి ఇక్కడ సౌలు తన జీవిత దినములో ఇశ్రాయేలీయులను పరిపాలించుట ప్రారంభించిన అది కొద్ది కాలానికే తన మీదికి ఫిలిస్తీయులు దండెత్తి వచ్చారు. ఫిలిస్తీయులు దండెత్తి తన మీదికి వచ్చుటకు పూర్వము సమూయేలు తనతో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు వెళ్ళు, 7 దినములు ఆగుము, తర్వాత నేను నీ దగ్గరికి వచ్చి దహన బలులు సమాధాన బలులు అర్పించిన తర్వాత నువ్వు చేయవలసిన కార్యము మిగిలినది చేయవచ్చునని. అయితే ఇప్పుడు తను దైవజనుని ద్వారా ఆ మాటను పొందిన తర్వాత పాపము తనకు కలిగినటువంటి ఈ పరీక్షలో తను ఓడిపోతూ వచ్చాడు. 8వ వచనంలో మనం గమనిస్తే, సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు, జనులు తన యొద్ద నుండి చెదరిపోవుటయు చూచి, చాలండి, దహన బలులు సమాధాన బలులు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనములు చేయుటకై బయలుదేరగా సమూయేలు అన్నాడు, నువ్వు చేసిన పని ఏమని అడిగాను. కాబట్టి ఇప్పుడు సమూయేలు స్పష్టంగా అడిగాడు, నువ్వు చేసిన పని ఏంటంటే. సౌలు చెప్పాడు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు, నిర్ణయ కాలమున నువ్వు రాకపోవుటయు, ఫిలిస్తీయులు మిక్మషులో కూడిండుటయు నేను చూచి యెహోవాను శాంతపరచుట కొరకై నేను దహన బలి సాహసించి అర్పించి తిని అనెను. కాబట్టి ఇప్పుడు దైవజనుడైన సమూయేలు, ఇప్పుడు ఆ సమూయేలు ఒకటి దేవుని ప్రవక్త, రెండవది దేవుని ప్రజలకు న్యాయము తీర్చు న్యాయాధిపతి. అంతేకాకుండా దేవునికి ప్రజలకు మధ్యలో బలులు అర్పించే ఆ స్థానము కూడా సమూయేలుది. కాబట్టి ఇప్పుడు సమూయేలు అన్నాడు, నేను చేయవలసిన పని వచ్చి నేను చేస్తాను, నువ్వు కొద్ది దినములు అక్కడ ఆగు అన్నాడు. సరే, ఇప్పుడు సమూయేలు నిర్ణయ కాలమున రాకపోవుట, బహుశా దహన బలులు అర్పించే సమయం అస్తమయ సమయం వరకు వేచి ఉన్నాడు. అయితే అస్తమయ సమయం వరకు రాలేదు. సరే, ఇప్పుడు సౌలునకు ఎందుకు దహన బలి అర్పించవలసిన అవసరత వచ్చింది అంటే, సమూయేలు రాకపోవడం అనేది పెద్ద సమస్య కాదు. ఇప్పుడు సమస్య ఏంటంటే, జనులు నా యొద్ద నుండి చెదరిపోవుట. జనులు తన యొద్ద నుండి చెదిరిపోతూ ఉండడం చూచాడు. సరే, ఇప్పుడు మొదటిగా తను గమనించింది ఏంటంటే, జనులు తన యొద్ద నుండి చెదిరిపోతున్నారు. తర్వాత రెండవది, దేవునిని కూడా శాంతపరచాలి.
ఇప్పుడు ఆ క్రమంలో సమూయేలు యొక్క రాకను గూర్చి తను ఎదురు చూస్తూ జనులందరూ కూడా చెదిరిపోతుంటే, ఒక్కొక్కరు వెళ్ళిపోతుంటే సౌలులో అసహనం పెరిగిపోయింది. ఏం పెరిగిపోయిందండి? అంతవరకు వేచి ఉన్నాడు, అంతవరకు పేషెన్స్ కలిగి ఉన్నాడు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే జనులు తన యుద్ధ నుంచి చెదిరిపోతున్నారో తనలో అసహనం మొదలైంది. రెండవదిగా తను ఇన్సెక్యూర్గా ఫీల్ అయిపోయాడు. ఏమైపోయాడు అంటే ఇప్పుడు జనులు చెదిరిపోతే తనకేం రాదు? ఏం రాదండి? ఒకవేళ జనులు ఉంటే తనతో పాటు యుద్ధానికి వెళ్తే ఏం జరుగుతుంది? యుద్ధంలో జయం కలుగుతుంది. ఇప్పుడు తనకు జనులు తనతో లేకపోవడం చూచి తనకు అనుకున్నాడు, ఒకవేళ జనులు లేకపోతే నేను ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోతానని అనుకొని సాహసించి ఏం చేస్తూ వచ్చాడంటే దహన బలులు అర్పిస్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు సౌలు యొక్క జీవితంలో తాను పతనానికి గల కారణం ఏంటంటే ఇంపేషెన్సీ, అంటే తన అసహనమైన కార్యం. ఇది బహు ప్రమాదకరమైన స్థితి, బహు ప్రమాదకరమైన కార్యమని దేవుడు తన వాక్యం ద్వారా, సౌలు జీవితం ద్వారా మనకు అనేది మన విశ్వాస జీవితంలో ఎంతైనా అవసరం. ప్రత్యేకించి దేవుడు సెలవిచ్చిన ప్రతి విషయంలో మనం సహనంగా ఉండడం అనేది ఎంతైనా అవసరం. దేవుడు స్పష్టంగా సౌలుకు చెప్పాడు, లేదా సమూయేలు చెప్పాడు, నేను వచ్చు వరకు ఆగు అన్నాడు. సరే, ఇప్పుడు తను అంతవరకు సహనంగా ఉన్న వ్యక్తి జనులు వెళ్ళిపోయారు, నాకు దేవుని వాక్యము లేదా దేవుని వాక్కు నాకు సెలవిచ్చబడింది, ఈ పని నాది కాదు, ఈ పని నేను చేయకూడదు. ఒకవేళ సౌలు లేదా సమూయేలు వచ్చిన తర్వాత ఒకవేళ ఆయన ఏదైనా చెప్తే మనం చేస్తాము అన్నటువంటి ఆ ఆలోచన కిందికి రాకుండా తన లోపల ఉన్న సహనాన్ని తను కోల్పోతూ వచ్చాడు అని మనం గమనించగలం. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, సౌలు రాజే, దేవుని చేత ఏర్పరచబడిన వాడే, తను బహు సౌందర్యవంతుడే, తను అందరికంటే ఎత్తుగలవాడే, తను బెన్యామీను వంశస్థుడైన దేవుని చేత ఎన్నుకొనబడిన వాడైనను సమూయేలు ఆజ్ఞకు తిరస్కారం చూపకూడదు. ఒకవేళ రాజైనా అన్నీ చేయదగినవి కావు, స్వాతంత్రమున్నను అన్నీ చేయదగినవి కావు. తనకు చెప్పబడింది ఏంటంటే నువ్వు వేచి ఆగియుండు, సహనంతో కనిపెట్టి ఉండు. తన విశ్వాస జీవితంలో లేదా తన రాజ్యరికంలో తను చేయలేకపోయినటువంటి ఒక గొప్ప పని ఏంటంటే సహనముతో కనిపెట్టి ఉండడం. అంటే ఒక మాటలో చెప్పాలంటే మౌనంగా వేచి ఉండడం తనకు చేత కాకపోయింది. ఏంటండి ఇది? ఈ పరీక్ష బహుశా ఏ రాజుకు కూడా దేవుడు పెట్టలేదేమో. యుద్ధం చేయడానికి పూనుకొన్నటువంటి ఆ సమయంలో ఒకవైపు తన వైపు ఉన్నటువంటి జనులు చెదిరిపోతూ ఉండగా, మూడవది దేవుని ప్రవక్త తనకిచ్చిన ఆజ్ఞను బట్టి చేతులు కట్టుకొని మౌనంగా గుడారంలో కూర్చోవడం సౌలు చేయలేకపోయిన అసమర్థమైన పని. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం కోరాడంటే బహుశా సౌలు చేతులు కట్టుకొని ఊరికైనా నెమ్మదిగా మౌనంగా కూర్చోవడమే దేవునికి కావాలి. అయితే ఇప్పుడు సౌలు ఆ పని చేయలేకపోతూ వచ్చాడు. చాలాసార్లు దేవుడు మనకు ఏదైతే చెప్పాడో, దేవుడు ఏమైతే మౌనంగా ఉండమని, ఏదైతే సహనంతో పని చేయలేక మన జీవితాలు పతనావస్థలోనికి వెళ్ళిపోయాయి. గత జీవితాన్ని మనం బాగా పరీక్షించి చూస్తే మన జీవితాల్లో మనము దేవుని చేత ఎన్నుకొనబడి ఏర్పరచబడినటువంటి దేవుని పిల్లలమైన రోజు మన జీవితం, మన గ్రాఫ్ అనేది పెరుగుతూ పోవలసిన మన జీవితము డౌన్వర్డ్స్లోనికి, పతనావస్థలోనికి వెళ్ళిపోవడానికి మన ఇంపేషెన్సీ కారణం, మన ఓర్పు లేని, సహనం లేనితనం కారణం. కొంతమంది బాగానే ఉంటారు, సహనంగా ఉంటారు, ఒక్కసారి ఆటం బాంబులాగా వెళ్ళిపోతారు. ఏమో తెలియదు. అంటే ఇప్పుడు అంతవరకు ఉన్న సహనం అంతా, లేదా అంతవరకు ఉన్నటువంటిదంతా కూడా మరి ఏమని చెప్పాలి? సహనంగా ఉన్నట్లు నటిస్తున్నారా, లేకపోతే సహనంగా ఉన్నామని చూపిస్తున్నారా, ఏమో అర్థం కాదు. అంతవరకు బాగుండి ఒక్కసారి ఏదేదో మాట్లాడేస్తారు.
బహుశా అది సౌలు యొక్క స్వభావం అని ప్రభు నీకు చెప్తున్నాడు. బహుశా సౌలు నీలో ఉన్నాడేమో, జాగ్రత్తగా వాడిని వెతికి పట్టుకో. లేకపోతే నీ జీవితం సౌలు ఏం చేస్తాడండి? తనతో పాటు పతనావస్థలోనికి పిలుచుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి రాజైన సౌలు తనలోని అసహనమైనటువంటి జీవితాన్ని బట్టి తను పతనావస్థలోనికి వెళ్ళిపోతాడు. దావీదు అంటాడు 40వ కీర్తన 1వ వచనంలో, నేను యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉందును. చదవండి. ఆయన నా మొరను ఆలకించును, నాశనకరమైన కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర, ఆయన చెవియొగ్గి నా మొర ఆలకించకముందు నేనేం చేశాను? నేను యెహోవా కొరకు ఏం చేశాను? యెహోవా కొరకు సహనంతో కనిపెట్టుకున్నాను. యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకొనుట అనేది చాలా అవసరమైనది, చాలా విలువైనది, మనందరికీ కూడా ఎంతో విశ్వాస జీవితంలో ఉపయోగకరమైనదని చెప్పాలి. చాలాసార్లు మన జీవితంలో దేవుడు సమూయేలు, సౌలు జీవితంలో ఎలాగున ఆలస్యం చేశాడో, కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని ఆలస్యాలు జరుగుతూ ఉంటాయి. బహుశా ఉద్యోగం కావచ్చు, పెళ్ళి కావచ్చు, అప్పులు కావచ్చు, లేకపోతే ఆయా రకాలైనటువంటి మనం కోరుకుంటున్న, మనం చేయాలనుకుంటున్న వాటన్నిటి విషయాల్లో బహుశా కొంత ఆలస్యం జరగవచ్చు. అయితే ఇప్పుడు ఆ ఆలస్యానికి కారణం చాలా ఉన్నా, ఒకటి దేవుడు సౌలుకు చెప్పినటువంటి మాట ఏంటంటే, నువ్వు కొద్ది దినములు ఆగు. బహుశా తను ఆగలేని వాడేమో, బహుశా తను ఆగలేనటువంటి స్వభావం గలవాడేమో తెలీదు. దేవుడు ఈ అశేషమైనటువంటి తన ప్రజలైన వారిని ఏలుట కొరకై, పరిపాలించుట కొరకై తనకు నేర్పించాల్సిన గుణపాఠం ఏంటంటే, తనలోని అసహనం ఏంటో తాను తెలుసుకోవాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, మనం ప్రభువును అంగీకరించినా మనం పరిపూర్ణులమేం కాదు. మనం ప్రభువును అంగీకరించి వాక్యం చదువుతూ, బల్ల తీసుకుంటూ, లేదా ప్రతి ఆదివారం మందిరానికి వస్తూ ప్రభు బలలో పాలు పొందుతున్నంత మాత్రాన మనము అంతలోనే లేదా వెంటనే మనలో పరిపూర్ణతలోనికి మనం వెళ్ళిపోయే సంపూర్ణలమేం కాం. మనలో బలహీనతలు మనలను పతనావస్థలోనికి దిగజార్చుకొని, లాక్కొని, తీసుకొని వెళ్ళే లోపములు, బలహీనతలు, పాపాలు మనలో లేకపోలేదు. అయితే వీటన్నిటిలో ప్రభు మనకు ఏం నేర్పించాలని కోరుతున్నాడంటే, బహుశా మనలో ఓపిక లేకపోతే ఓర్పు నేర్పించాలని కోరుతున్నాడు. బహుశా మనం మౌనంగా ఉండకపోతే, మనం ఊరికే గట్టిగా అరిచే వాళ్ళమైతే నువ్వు మౌనంగా ఉండాలని ప్రభు నేర్పిస్తున్నాడు. బహుశా నువ్వు సనిగేవాడవైతే ప్రభు నువ్వు సనగకుండా మౌనంగా ఉండు అనేది నేర్పించాలని కోరుతున్నాడు. బహుశా నువ్వు ఏడ్చేవాడవైతే ఏడవకుండా మౌనంగా ఉండు. ఎందుకు ఏడుస్తావు? ఒకవేళ నువ్వు ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉండలేని వాడవైతే ప్రభు ఏమంటున్నాడు, నువ్వు కనిపెట్టుకొని ఉండడం నేర్చుకో. ఏంటి కనిపెట్టుకొని ఉండడం? కనిపెట్టుకొని ఉండడం అంటే ఏంటి? ఒక పక్షి పిల్లలు తన తల్లి అయిన పక్షులు ఆహారం కొరకు అలా వెళ్ళిపోతాయి ఉదయకాలం. అవి మళ్ళీ సాయంకాలం వస్తే ఆ సాయంకాలం వరకు నోరు తెరిచి అలా ఎదురు చూస్తూ ఉంటాయి. ఒకవేళ సాహసించి ఆ గూటి నుంచి బయటకు వస్తే ఏమవుతాయండి ఆ పిల్లలు? చెప్పండి, ఏమవుతాయి? ఆహారం తినే వయసులో ఉన్న పక్షులు సాహసించి గూడు బయటకు వస్తే ఏమవుతాయండి? బహుశా అది ఎత్తైన చెట్టు అయితే ఆ చెట్టు మీద నుంచి వెంటనే కింద పడిపోయి ప్రాణం పోగొట్టుకుంటుంది, ఎందుకంటే దానికి రెక్కలు లేవు కాబట్టి. ఒకవేళ ఆ చెట్టు మీద క్రూరమైన ఇంకో పక్షులు ఏవైనా ఉంటే వాటితో పోరాడడానికి వాటికి బలం లేదు కాబట్టి అవి చనిపోతాయి. అయితే ఆ చిన్న పక్షులు ఏం నేర్చుకున్నాయంటే, తల్లి వచ్చే వరకు నోరు తెరుచుకొని అలా ఎదురు చూస్తూ కనిపెట్టుకొని ఉంటాయి. కాబట్టి దేవుడు మనకేం నేర్పించాలని కోరుతున్నట్టు, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకొని, సహనముతో. చాలాసార్లు ఇలాంటి సహనం మనకు లేదనే ప్రభువు సెలవిస్తున్నాడు. ఇలాంటి సహనం లేని మన జీవితం ద్వారా మనం ఎంతో పతనావస్థలోనికి వెళ్ళిపోయాం. యోబు యొక్క సహనాన్ని గురించి మనం చూడగలం. యాకోబు పత్రిక 5:11 రాస్తాడు. రండి ఆ మాట చదువుదామండి. జేమ్స్ చాప్టర్ 5. గట్టిగా యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి.
ఆ, ఆ, ఆ. సహించిన వారు ధన్యులను కొనుచున్నాము. అయితే మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. యోబు ఎంత సహించాడండి? యోబు ఎంత సహించాడో మనకు అర్థం కాదు. అసలు మానవ జ్ఞానానికి ఊహకందనటువంటి సహనం, పేషెన్సీ. కళ్ళ ముందే తనకున్నవన్నీ కోల్పోతున్నా అచంచలంగా, కదలకుండా, నిశ్చలంగా, స్టేబుల్గా అలాగనే ఉండగలుగుతూ వచ్చాడు. బహుశా తన పిల్లలు, తన ఆస్తి, తనకున్నటువంటి అన్నీ పోయినా పర్వాలేదు, కానీ చివరికి తన ఆరోగ్యం క్షీణించిపోతున్న అచంచలమైన విశ్వాసం కలిగినటువంటి వీరుడు యోబు. ప్రియమైన సోదరుడా, ఈ యోబు మనందరికీ ఒక మార్గదర్శి. నువ్వేం చింతపడ మాకు, నువ్వేం తొందరపడ మాకు. నీలో ఉన్న సహనాన్ని నువ్వు కోల్పోవద్దు. సహజంగా మనం సహనం కలిగిన వారమే. సహజంగా మనం ఏం కలిగిన వారం? సహనం కలిగిన వారమే. మనందరిలో సహనం ఉంది. అయితే ఆ సహనమును కోల్పోకుండా స్థిరంగా ఉండగలగాలి. బహుశా ఏం కోల్పోయినా పర్వాలేదు, ఆరోగ్యం కోల్పోయినా, ఆస్తి కోల్పోయినా, లేకపోతే ఇంకొకటి ఏం కోల్పోయినా నీలో ఉన్న సహనాన్ని కోల్పోవాకు. భక్తుడు సెలవిచ్చినట్లుగా యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండడం నేర్చుకోవాలి. మన జీవితంలో యోబు సహనానికి చాలా మాదిరి అయి ఉన్నాడు. తర్వాత రెండవది, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన సహనం కలిగిన వాడుగా చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో భక్తుడు యోహాను దేవుని యొక్క సహనాన్ని చెప్తూ ఆ సహనములో పాలివాడనైన నేను అని చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుదామండి. మీ సహోదరును యేసును బట్టి కలుగు శ్రమలోనూ, రాజ్యములోనూ, సహనములోనూ పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యం నిమిత్తము, యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తము పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. కాబట్టి యేసును బట్టి కలుగు శ్రమలోనూ, రాజ్యములోనూ, సహనములోనూ పాలివాడనైన యోహానను నేను. కాబట్టి ఇప్పుడు యోహాను యేసుక్రీస్తు ప్రభువారిలో ఏం గమనించాడంటే, యేసుక్రీస్తు ప్రభువారిలో సహనాన్ని గమనించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సహనం ఎలాంటిది? రండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం కలిసి చదువుదామండి. హెబ్రీ పత్రిక 12:3. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను, పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయన, సహించిన ఆయన. ఎవరండి ఈయన? యేసుక్రీస్తు ప్రభువారు. ఏం సహించాడు? పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమును ఓర్చుకున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికిన దినాల్లో ఆయనను ఎవరు తిరస్కరించారండి? పాపాత్ములు తనకు వ్యతిరేకంగా తిరస్కారం చేశారు. బహుశా యేసు ప్రభువును అంగీకరించని వారు, ఆయన రక్షణను రుచి చూడని వారు, జీవజలములు అనబడిన ఆయనను త్రాగని వారు, జీవాహారమైన ఆయనను భుజించని వారు, ఆయన అంటే ఏంటో అర్థం కానివారు ఆయన ఏం చేస్తూ వచ్చారు? ఆయనను తిరస్కరిస్తూ వచ్చారు, ఆయనను త్రోసివేస్తూ వచ్చారు. ఆయనను, ఆయన బోధలను, ఆయన ప్రవర్తనను, ఆయన కూర్చుండుటను, ఆయన లేచుటను, ప్రతీదానిని ఏం చేస్తూ వచ్చారు? ప్రతీదానిని తిరస్కరిస్తూ వచ్చారు. బహుశా వారు శాస్త్రులు అనబడ్డారు, పరిసయ్యులు అనబడ్డారు, సద్దూకయ్యులు అనబడ్డారు, ధర్మశాస్త్రోపదేశకులు అనబడ్డారు. పాపులను ప్రేమిస్తే వాళ్ళు అన్నారు, ఏమన్నారు? ఈయన పాపి అయిన మనుషుల దగ్గర తిని త్రాగుతూ ఉన్నాడు అని. వ్యభిచార స్త్రీని ప్రేమించి ఆమెను క్షమిస్తే ఈయన వ్యభిచారి అని అన్నాడు. దొంగలతో, పాపులతో కూర్చుని ఈయన దొంగ, పాపి అన్నాడు. ఏమండి? తినేవారితో కూర్చుని ఈయన తిండిపోతూ, తాగుబోతూ అన్నారు. అర్థమైందండి? ఇది యేసుక్రీస్తు ప్రభువారు కూర్చున్నా తిట్టే, లేచినా తిట్టే, నడిచినా తిట్టే, సహవాసం చేసినా తిట్టే, ఏం చేసినా తిట్టే. నేటి దినాడు మందిరాల్లో అలాంటి వారే ఉన్నారు, లేకపోలేదు. ఇక్కడ కూర్చున్న వారిలో కూడా ఉన్నారు చాలామంది. ఒకరు సంతోషంగా ఉన్న ఇబ్బందే, ఒకరు బాధగా ఉన్న ఇబ్బందే, ఒకరు సంతోషాన్ని పంచుకున్న ఇబ్బందే.
సేవకుడు వాక్యం చెప్పినా ఇబ్బందే, చెప్పకపోయినా ఇబ్బందే, కూర్చున్నా ఇబ్బందే, కూర్చోకపోయినా ఇబ్బందే, మన తోటి వారు మనల్ని ప్రేమించినా ఇబ్బందే, ప్రేమించకపోయినా ఇబ్బందే. ఏంటి లేరండి? ముసుగు కప్పుకున్నంత మాత్రాన ఏమి అంత అమాయకులేం కాదు. ఏదో అమాయకంగా చూస్తున్నారు, మాకేం తెలియదు అన్నట్లు. అది నాన్న యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నప్పుడు కూడా ఉన్నారు, ఈరోజు కూడా ఉన్నారు. ప్రభు వచ్చే వరకు ఈ గుంపంతా కూడా ఉంటుంది. ప్రభు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ గుంపంతా ఇక్కడే ఉంటుంది. సంతోషం. అక్కడికి కూడా రారు. అక్కడికి వస్తే మళ్ళీ ఏడ్చేవారు. ఎందుకంటే ఇతరులను చూసి ఓర్చుకోలేని వారుగా. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే, తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారాన్ని ఆయన ఏం చేస్తూ వచ్చాడు? ఓర్చుకుంటూ వచ్చాడు. అందుకే ఆయన మౌనం వహించాడు. కలువరి శిలువ దగ్గర కూడా ఆయన ఏం మాట్లాడలేదు. ఒకవేళ ఆయనను హింసించే వారిని, ఆయన దూషించే వారిని క్షమించాడే తప్ప మరో మాట బదులు కూడా మాట్లాడలేదు. ప్రియమైన సోదరుడా, చెప్పుచున్న నాకు, వినుచున్న మనకందరికి కూడా యేసుక్రీస్తు ప్రభు వారి సహనం ఎంతో అవసరం. చాలాసార్లు సహనంగా ఉండం. అయితే ఒకవేళ నువ్వు సహించడం నీకు రాకపోతే ఒకసారి యోబు గారి దగ్గరికి వెళ్ళి అడుగు. ఏమంటాడు యోబు గారు? అయ్యా, నువ్వు అన్నీ కలిగి ఉన్నా సహించలేకపోతున్నావు, నేను ఏం లేకపోయినా నేను సహిస్తూ వచ్చాను, ఉన్నవన్నీ కోల్పోయినా నేను సహిస్తూ వచ్చాను. ఒకవేళ యేసు ప్రభు గారి దగ్గరికి వెళ్తే అని అంటాడు, నేను పరిశుద్ధుడనైనా, నాలో ఏ పాపం లేకపోయినా, నా నోట ఏ కపటం లేకపోయినా, నేను చేసిందే మంచిదైనా కూడా నన్ను పాపాత్ములు నా మీద తిరస్కారంగా అన్నీ మోపారయ్యా. ఈ లోకం ఎన్నదగినది కాదు, మనం సహించాలి. సహించిన వారమైతే ఆయనతో కూడా 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2 Timothy chapter 2 verse 12. 11వ వచనం కూడా చదువుదాం. ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ మాట నమ్మదగినది ఏంటంటే, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. యేసుక్రీస్తు ప్రభువారు సహించారు కదా, యేసుక్రీస్తు ప్రభువారు మౌనంగా ఉన్నారు కదా, యోబు గారు కూడా సహించారు కదా. మరి దాని యొక్క ప్రతిఫలం ఏంటి? దాని యొక్క ప్రతిఫలము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. కాబట్టి రాబో దినాల్లో 1000 సంవత్సరాల పరిపాలన ఉంది. ఆ 1000 సంవత్సరాల పరిపాలనలో ఎవరు పరిపాలకులుగా ఉంటారంటే, ఎవరైతే ప్రభువుతో సహా ప్రభు కొరకు ఎవరైతే సహించారో, ఎవరైతే ఓర్చుకున్నారో, ఈ లోకంలో దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో వాటి కొరకై సహనముతో ప్రభు కొరకు కనిపెట్టుకున్నారో వారు ఏలుదురు. అంతేకాకుండా ఆ వచ్చే 1000 ఏళ్ల పరిపాలనలో కాదండి, బ్రతికి ఉన్న ఈ దినాల్లోనే దేవుడు మనకు మంచి దినాలను మనకు అనుగ్రహించేవాడై ఉన్నాడు, మన సహనాన్ని బట్టి. కాబట్టి సహించిన వాడవైతే ఆయనతో కూడా ఏళ్తావు. ఒకవేళ నాకు సహనం వద్దు, ఏమొద్దు పోవయ్యా అంటే, నీవు ఆయనను ఎరుగనంటే ఆయన కూడా నిన్ను సహించని వాడు ఆయనను ఎరిగినవాడు కాడు, సహించినవాడు ఆయనను ఎరిగినవాడు. కాబట్టి ఇప్పుడు సౌలు యొక్క జీవితంలో మనం గమనిస్తే, సౌలులో ఏం లేదండి? సహనము లేదు. ఒకవేళ కుటుంబ, వ్యక్తిగత, సంఘ జీవితంలో నీ లోపల సహనం లేకపోతే యు ఆర్ అన్ఫిట్ ఫర్ రూలింగ్, యు ఆర్ అన్ఫిట్ ఫర్ కింగ్డమ్, యు ఆర్ అన్ఫిట్ ఫర్ ఫెయిత్. విశ్వాసానికి నువ్వు వృధా, రాబో రాజ్యమునకు నువ్వు వృధా. ఒకవేళ కుటుంబ జీవితంలో నీలో సహనం లేదంటే బహుశా కుటుంబ జీవితానికి కూడా నువ్వు పనికిరాని వాడవనే చెప్పొచ్చు. ఎందుకొరకంటే ఈ లోకం సహనముతో నిండి ఉండాలి. భక్తుడు అందుకే అంటాడు, అయ్యా నేను సహనంతో కనిపెట్టుకొని ఉన్నాను. నీ సహనాన్ని కోల్పోవద్దు. సహనాన్ని కోల్పోతే సౌలు యొక్క జీవితం ఎలాగున పతనావస్థలోనికి వెళ్ళిపోయిందో, నీ యొక్క చిన్న అసహనమే నీ పతనానికి దారి.
కాబట్టి ఒకవేళ నీ లోపల అసహనం అనేది ఉంటే దేవుడు ఆ అసహనాన్ని ఏం చేసేవాడు? బాగు చేసేవాడు. ఈయన సమస్తమును, ఆయన దగ్గరికి రా, ఆయన నీ లోపల ఉండే అసహనాన్ని రిపేర్ చేస్తాడు. ఏం చేస్తాడు? రిపేర్ చేస్తాడు. ప్రభు దగ్గరికి నువ్వు రాకపోతే నీ అసహనం ఇంకా పెరిగిపోతుంది. కాబట్టి ఇప్పుడు మొదటిదిగా సౌలు యొక్క జీవితంలో నుండి మనం నేర్చుకున్నది అసహనము యొక్క కార్యం. తర్వాత రెండవది చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం కలిసి చదువుదామండి. 1 Samuel chapter 15 verse 3. కాబట్టి నీవు పోయి పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయుమని చెప్పెను. కాబట్టి ఇప్పుడు సమూయేలు సౌలునకు ఇచ్చిన రెండవ ఆజ్ఞలో, ఈ ఆజ్ఞలో మనం గమనిస్తే, నువ్వు పోయి అమాలేకీయులను కనికరింపక వారిని హతము చేయుము అని చెప్పాడు. ఎందుకు అమాలేకీయులను హతం చేయమని చెప్పాడు? ఎందుకు చెప్పాడండి? ఆ పైనే ఉంది, చదవండి. మీరు బైబిల్ చదవరు, మందిరానికి వచ్చిన తర్వాత ఏదో తిరిగేస్తుంటారు. చదవండి 2వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీద పడుచు వచ్చితిరి కదా. కాబట్టి ఇప్పుడు అమాలేకీయులు ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చుచున్నప్పుడు మార్గంలో వారి మీద పడి వారిని సంహరించాలని చూచారు. కాబట్టి ఇప్పుడు అమాలేకీయులు అంటే నాకు ఇష్టం లేదు. కాబట్టి ఇప్పుడు అమాలేకీయుల దగ్గరికి వెళ్ళి అమాలేకీయులను కనికరింపక వారి మీద పడి సమస్తమును నిర్మూలము చేయమన్నాడు. నిర్మూలము చేయుట అంటే డెస్ట్రాయ్ అన్నాడు. అంటే ఏమి కనిపించకూడదు, ఏమి కూడా కనిపించకూడదు. రెండవది అమాలేకీయులను ఎందుకు చంపమన్నాడు అంటే, అమాలేకీయులు తమ చేతిని దేవుని మీదకి ఎత్తుతూ వచ్చారు. రండి, నిర్గమాకాండం 17వ అధ్యాయం 16వ వచనం బిగ్గరగా చదవండి ఒకరు. ఎక్సోడస్ చాప్టర్ 17 verse 16. 17-16. అమాలేకీయులు గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనేను. కాబట్టి అమాలేకీయులు ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు, వారు ఎవరి మీదకి తమ చేతినెత్తారంట? యెహోవా, ఇశ్రాయేలు దేవుడని యెహోవా సింహాసనం మీదకి, అంటే దేవునితోనే పోరాడడానికి తమ చేతినెత్తారు. దేవుడు ఊరుకుంటాడా? ఆయన పేరే సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన భయంకరుడైన దేవుడు, యుద్ధ శూరుడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఈ ప్రపంచములను నిర్మించి దానిని శాసించుచున్న దేవుని మీదకే తమ చేతిని చిన్న మట్టి మానవుడు ఎత్తితే దేవుడు ఊరుకోగలడా? ఊరుకోలేదు. కాబట్టి ఇప్పుడు అమాలేకీయులతో తరతరములు యుద్ధం. సరే, ఇప్పుడు అలాంటి అమాలేకీయుల మీదకి వెళ్ళి నువ్వేం చేయి? నువ్వు యుద్ధం చేయి. నువ్వు వారిని నేను వారిని నీ చేతికి అప్పగిస్తాను, నువ్వు వారిని వెళ్ళి నిర్మూలన చేయి, వారిని బొత్తిగా నాశనం చేయి అన్నాడు. అయితే బొత్తిగా నాశనం చేయమంటే మనోడు ఏం చేశాడు? రండి, 1 సమూయేలు గ్రంథం 15:9, 8-9 చదువుదామండి. అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేసెను. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోనూ ఎడ్లలోనూ క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి. ఇప్పుడు అగగు అనే అమాలేకీయు రాజును ఏం చేశాడంట? ప్రాణంతో పట్టుకున్నాడు. సరే, పట్టుకున్నాడు, మంచిది. తర్వాత ఏం చేశాడంట? జనులను గొర్రెలలోనూ ఎడ్లలోనూ క్రొవ్విన గొర్రె పిల్లలు వాటిలో మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ కూడా
నిర్మూలన చేశాడు. వెంటనే దేవుడు ప్రత్యక్షమై చెప్పిన మాట సమూయేలుకు, రండి 10వ వచనం 15:10. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను కనుక రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై సరే ఇప్పుడు సమూయేలు వచ్చాడు. సమూయేలు వచ్చి అడిగాడు కదా. 13వ వచనం, తర్వాత అతడు సౌలు ఉన్నదకు రాగా సౌలు, యెహోవా వలన నీవు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా. 14, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివని అడిగాను. అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకును జనులు గొర్రెలను ఎడ్లను మంచి వాటిని ఉండనిచ్చి మిగిలిన వాటిని మేము నిర్మూలన చేసితమని అనగా, సమూయేలు నీవు మాట్లాడపడి షటప్ యువర్ మౌత్ అన్నాడు. ఎందుకన్నాడు? చేసింది అడ్డమైన పని. ఆ అడ్డమైన పనిని కప్పిపుచ్చుకోవడానికి ఏం చేశాడు? అమాలేకీయులందరినీ నిర్మూలన చేయమంటే అగాగును పట్టుకున్నాడు, గొర్రెలను ఎడ్లను వాటిలో మంచి వాటిని ఉండనిచ్చి, ఇప్పుడు సమూయేలు రాగానే మళ్ళీ ఒక బ్లెస్సింగ్ ఇస్తున్నాడు. ఏమని? యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, నీవు చెప్పిన మాటని నేను బహుశా ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని చెప్పాడేమో, ఏం చెప్పాడో తెలియదు. దేవుడి వలన ఆశీర్వదించబడిన వాడనే నీవు ఇచ్చిన ఆజ్ఞ నెరవేర్చుతానంటే సమూయేలు అన్నాడు. మరి గొర్రెల శబ్దం ఏంటి, ఎడ్ల రంకెలేంటి అంటే ఏం చెప్పాడండి? ఏం చెప్పాడు? 15వ వచనం, చాలు. ఎవరు తీసుకొని వచ్చారంట? జనులు తీసుకొని వచ్చారు. మరి సౌలు తేలేదా? యుద్ధానికి ఎవరెవరు వెళ్ళారు? సౌలు కూడా వెళ్ళాడు. ఇప్పుడు తీసుకొని వచ్చిన దాంట్లో ఎవరి మీద చెప్పాడు? సరే, జనుల మీద చెప్పాడు ఒకటి. రెండవది మళ్ళీ ఏం చెప్పాడు? ఈ తీసుకొని వచ్చినవి ఎవరి కొరకంట? యెహోవాకు బలి అర్పించడానికి తీసుకొని వచ్చాం. దేవుడు అన్నాడు, అరే నాకు బలి అర్పించడానికి లేక అమాలేకీయులలో ఉన్నటువంటి శ్రేష్టమైన గొర్రెలు, శ్రేష్టమైన ఎడ్లు, లేకపోతే శ్రేష్టమైన రాజు నేను కోరుకుంటానా? దేవునికి దహన బలి అర్పించడానికి శ్రేష్టమైనవి, విలువైనవి, పవిత్రమైనవి తన ప్రజలలో నుండి తీసుకొని రావాలి. అయితే సౌలు చేసిన మూర్ఖమైన పని ఏంటంటే, దేవుడు తనకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చకపోగా తిరిగి ఆ దేవుని ఆజ్ఞను తిరస్కరించిన దానిని కప్పిపుచ్చుకోవడానికి ఇది దేవునికి అర్పించడానికి తీసుకొని వచ్చుచున్నానని చెప్పాడు. సౌలు పతనానికి సెల్ఫ్ విల్, స్వచిత్తము కారణం. సమూయేలు చెప్పాడు, నువ్వు వారిని పూర్తిగా నిర్మూలన చేయమంటే, ఇప్పుడు సౌలు తనలో ఏమనుకున్నాడేమో మనకు తెలియదు. తనలో ఉన్న చిత్తం, తనలో ఉన్న ఆశ, తనలో ఉన్న అవిధేయత, తనలో ఉన్న మూర్ఖత్వము దేవుని ఆజ్ఞకు లోబడడానికి ఇష్టం లేని కారణాన ఈ పాపం చేస్తూ వచ్చాడు. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను నెరవేర్చడానికి ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళాలి. బహుశా అది అమాలేకీయులు కావచ్చు, బహుశా అది ఏదైనాను కావచ్చు. దేవుడు దానిని నిర్మూలన చేయమంటే తప్పకుండా నిర్మూలన చేయాలి. అయితే ఇప్పుడు సౌలు చేసినటువంటి ఈ యొక్క పెద్ద పాపము జనులకు శాపమును తీసుకొని వచ్చింది. అంతేకాకుండా సౌలును కూడా పతనావస్థలోనికి తీసుకొని వెళ్ళినట్లుగా మనము చూడగలుగుచున్నాం. కాబట్టి ఇప్పుడు సౌలులోని రెండవ పతనానికి గల కారణము తన స్వంత చిత్తం. అదివరకే సమూయేలు బలి విషయంలో సమూయేలు దగ్గర ఫెయిల్ అయిపోతూ వచ్చాడు, దేవుని ముందు కూడా ఫెయిల్ అయిపోతూ వచ్చాడు. ఇప్పుడు రెండవదిగా తనకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞను, దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చే విషయంలో కూడా తను ఓడిపోతూ వచ్చాడు, లేదా పతనావస్థలోనికి దిగజారిపోతూ వచ్చాడు. ఇప్పుడు ఇది ఇలా ఉండగా మనము సౌలు జీవితాన్ని కొద్దిగా స్కిప్ చేసి ముందుకు వెళ్ళి
సౌలు యొక్క చివరి అంతంలో మనం చూస్తే ఏ అమాలేకీయులనైతే నిర్మూలము చేయక మిగిలి ఉంచాడో ఆ అమాలేకీయుడే సౌలును చంపుతూ వచ్చాడు. 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చదవండి. 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 8, 9, 10. నీవెవడవని అతడు నన్నడుగగా నేను అమాలేక్యుడనని చెప్పి తిని, అతడు నా ప్రాణము ఇంకా నాలో ఉన్నది కానీ తల త్రిప్పుట చేతి నేను బహు బాధపడుచున్నాను. నువ్వు నా దగ్గర నిలిబడి నన్ను చంపుమని సెలవీయగా, ఇలాగూ పడిన తరువాత అతడు బ్రతుకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతన్ని చంపి తిని, తర్వాత అతని తల మీదనున్న కిరీటమును హస్త కంకణములను తీసుకొని నా ఏలినవాడవైన నీ యొద్దకు వాటిని తెచ్చి ఉన్నానని అనేను. కాబట్టి గిల్బోవా పర్వతం మీద సౌలు ఫిలిస్తీయులతో లేదా వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉంటే, ఇప్పుడు ఫిలిస్తీయులతో యుద్ధానికి గిల్బోవా పర్వతం మీదకి వెళ్ళారు. అక్కడ సౌలును తన కుమారుడైనటువంటి యోనాతానును మరణావస్థలో అచేతనంగా పడి ఉన్నారు. అయితే సౌలు ఇంకా మరణించలేదు. ఈ లోపల ఒక అమాలేకుడు అక్కడికి వచ్చాడు. నువ్వెవడరా అని అడిగాడు. నువ్వెవడంటే నేను అమాలేకుడు అన్నాడు. సరే, నా ప్రాణం పోతుంది, నా ఈట మీద నేను పడినా కూడా నా సావు నాకు రాలేదు, కాబట్టి ఇప్పుడు నన్ను చంపురా అంటే ఆయన అనుకున్నాడు, ఈ కొర ప్రాణంతో ఉండేవాడికి లేచి బ్రతకడు, ఉపయోగం లేదనుకొని కత్తి తీసుకొని వాడిని చంపాడు. తీసుకొని చంపిన తర్వాత ఆ రాజు యొక్క కిరీటము హస్త కంకణం తీసుకొని నేరుగా దావీదు దగ్గరికి వెళ్ళాడు. దావీదు దగ్గరికి వెళ్ళి ఇచ్చాడు. దాని తర్వాత వేరే సంగతి జరిగింది. అయితే ఇప్పుడు సౌలు దేవుని చేత ఏర్పరచుకొనబడిన రాజైనను దేవుని యొక్క చిత్తమును నెరవేర్చవలసినటువంటి సౌలు, అమాలేకీయులను నిర్మూలించవలసినటువంటి సౌలు అమాలేకీయులలో కొంతమందిని మిగిలించుట ద్వారా తన పతనానికి లేదా తన మరణానికి కారణం ఎవరవుతూ వచ్చారంటే తను ఎవరైతే మిగిలించారో ఆ అమాలేకీయుల కారణమవుతూ వచ్చారు. ప్రేమ సోదరుడా, దేవుని వాక్యాన్ని వింటూ భక్తి వేషం వేసుకొని నటిస్తూ క్రైస్తవునిగా బ్రతుకుతూ వాక్యాన్ని వింటూ కఠినపరుచుకొని నీలో ఉన్నటువంటి అవిధేయత, నీలో ఉన్న స్వంత చిత్తము, నాది అనబడినది, నేను అనబడినది, లేదా సౌలు లాంటి స్వభావం ఏదైతే నువ్వు మిగిలించావో, ఏదైతే విడిచిపెట్టకుండా, ఏదైతే తీసివేసుకోకుండా, ఏదైతే పూర్తిగా మార్చబడకుండా, పూర్తిగా రూపాంతరం చెందకుండా మిగిలించబడి పులిసిన పిండి వంటి పదార్థాలు నీలో ఏవైతే మిగిలి ఉన్నావో అవి ఒక్కటైనను కొద్దిగైనను చివరికి నీ పతనం దాంతోనే. మనుషులైనా, పరిస్థితులైనా, స్థానమైన, డబ్బైనా, లేదా అహంకారమైన, గర్వమైన, నీ యొక్క హెడ్ వెయిట్ అయినా, లేకపోతే నీ ఏమైనా కావచ్చు, నువ్వు ఏదైతే విడిచిపెట్టలేదో, నిన్ను ఏదైతే పతనావస్థలోనికి దిగజారిపోతుందో, నిన్ను దిగజార్చుచుందో, అది నిన్ను నీ యొక్క పతన యొక్క అంతంలో గమనిస్తే రిజల్ట్ ఏమొస్తుందంటే నువ్వు ఏదైతే మిగిలించుకున్నావో అదే నిన్ను పతనావస్థలోనికి తీసుకువెళ్తుంది. కాబట్టి ఇప్పుడు సౌలు యొక్క జీవితము మనకు దేవుడు నేర్పిస్తుండగా, స్వచిత్తము అనే సౌలు స్వచిత్తము అనే సౌలు నీలో ఉన్నాడు అనుకోండి. స్వచిత్తం అనే సౌలు ఉంటే దేవుని ఆజ్ఞను నెరవేర్చడానికి ఇష్టపడనీయడు. ఎవరండి చెప్పరే? సౌలు అనే స్వచిత్తం అనే సౌలు అనబడిన వ్యక్తి నీలో ఉంటే, ఆ సౌలు అనబడిన స్వచిత్తం అనబడిన వ్యక్తి దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చడానికి నేను పూనుకొననీయడు. ఎందుకొరకంటే తను తెలిసిందల్లా స్వచిత్తమే. అంతేకాకుండా సౌలు అనబడే స్వచిత్తుడు నీలో ఉంటే రెండవ సిమ్టమ్ ఏముంటుందంటే, రండి సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 30వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 30వ వచనం చదువుదామండి. అందుకు సౌలు, పాపం చేసి తిని చాలు. ఏమంటున్నాడు అక్కడ?
నేను పాపం చేసి తిని అయినను జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నన్ను గణపరిచి యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని వేడుకొనినందున. ఇక్కడ సౌలు ఏం వేడుకుంటున్నాడండి? సౌలు ఒక రిపెంటెన్స్ ప్రేయర్ చేస్తున్నాడు. నేను పాపం చేసి తినని మొదలుపెట్టి ఏం చేస్తున్నాడు? నేను పాపం చేసి తిని జనుల ఎదుట, జనుల పెద్దల ఎదుట, ఇశ్రాయేలుల ఎదుట ఎవరిని కనపరచాలంట? ఎవరిని కనపరచాలి? ఏమయ్యా చదువు అక్కడ. ఎవరిని కనపరచాలి? దేవుని కనపరచాలా? చదువు, మళ్ళీ చదువు. నన్ను గణపరిచిన యెహోవాను మ్రొక్కుటకై. కాబట్టి ఇప్పుడు జనుల పెద్దల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట నన్ను గణపరిచిన దేవుణ్ణి మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడా రమ్మన్నాడు. కానీ ఇప్పుడు నేను చేసిన పాపము చాలా గొప్పది, నేను దేవుని ఆజ్ఞను తృణీకరించాను, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోయాను. కాబట్టి ఇప్పుడు నేను గణపరచలేదు దేవుణ్ణి, కానీ దేవుడు నన్ను గణపరుస్తున్నాడు. అయ్యా, నేను చేసిన పాపం చాలా గొప్పది, దయచేసి నా పాపం పరిహరించినట్లుగా నాతో కూడా రమ్మంటే సమూయేలు వచ్చేవాడు. అయితే ఇప్పుడు తనలోని స్వభావం ఏంటంటే, తనలో స్వచిత్తము అనే ఒక కార్యము తనలో ఉండుటను బట్టి తను దేవునిని గణపరచలేకపోతూ వచ్చాడు. స్వచిత్తుడు ఎప్పుడు కూడా దేవుని గణపరచాడు. స్వచిత్తుడు ఏం కోరుకుంటాడు? స్వచిత్తుడు తాను గణపరచబడాలని కోరుకుంటాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను గణపరచుటకు తృణీకరించిన వారు తృణీకారము. దేవుని గణపరిస్తే దేవుడు ఆ వ్యక్తిని గణపరుస్తాడు. ఎవరైతే దేవుని ఘనతను మనిషి కోరుతాడో ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు? గో డౌన్, అంతే, పతనావస్థలోనికి వెళ్ళిపోతాడు. కుటుంబంలో కానీ, సంఘములో కానీ, విశ్వాస జీవితంలో ఎక్కడైతే స్వచిత్తుడు రాజ్యమేలుతాడో, ఎక్కడైతే స్వచిత్తుడు అనే సౌలు ఉంటాడో వాడు ఎప్పుడు కూడా దేవుని గణపరచడు. చాలా సంఘాల్లో మనుషులు ఘనత పొందడానికి నేర్చుకున్నారు. చాలా సంఘాలు పతనం కావడానికి, చాలా విశ్వాస జీవితాలు పతనావస్థలోనికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే దేవుని గణపరచడం మర్చిపోయారు. ఎవరిని గణపరచాలి? మనుషులు ఘనత పొందాలి. మనుషులు ఘనత పొందాలి. మనుషులను గణపరచకపోతే, మనుషులను మెచ్చుకోకపోతే, మనుషులను హెచ్చించకపోతే అబ్బో నిప్పులు దొక్కిన కోతిలాగా ఎగిరిపోతారు. ఇక తెలుసా అండి, నిప్పులు దొక్కిన కోతి తెలుసా? అది ఊరుకుండదు. ఇక ఏమి ఎగురుతుందో తెలియదు. కారణం ఏంటి? మనిషి ఘనతను కోరుటను బట్టి సౌలు పతనమయ్యాడు. ఈరోజు నువ్వు బాగుండొచ్చు, ఈరోజు నీ విశ్వాసం, నా విశ్వాసం బాగుండొచ్చు, కానీ నాలో సెల్ఫ్ విల్ అనే సౌలు బ్రతికి ఉంటే నీ ద్వారా దేవుడు ఎప్పుడు కూడా ఘనపరచబడడు. అది నీవైనా, నేనైనా, ఎవరైనా. బెన్యామీను వంశంలో నుండి కోరుకొనబడిన ఇశ్రాయేలు మొదటి రాజే పతనమయ్యాడండి. నువ్వు నేను ఒక లెక్కన? దేవుని చేత ఎన్నుకొనబడిన సౌలు అనే గొప్ప బలాఢ్యుడైన, అందరికంటే ఉన్నతమైన ఎత్తులో ఉండే ఆ సౌలు రాజే పతనావస్థలోనికి వెళ్ళిపోతే నీవు నేను పతనం కావడానికి ఒక్క క్షణం పట్టదు. అయితే నీలో స్వచిత్తుడు అనే సౌలు బ్రతికి ఉంటే వాడిని బయటికి తీసుకురా. వాడిని బయటికి తీసుకొని వచ్చి సమస్తమును బాగుగా చేసి ఆయన దగ్గర పెట్టు. ఆయన ఏం చేస్తాడు? సౌలులోని స్వచిత్తుని చంపేస్తాడు. తన్ను తాను గణపరుచుకునే వ్యక్తిని చంపేసి దేవుణ్ణి గణపరిచే వ్యక్తిని అక్కడి నుంచి తీసుకొని వస్తాడు. ప్రియమైన సోదరుడా, ఏ అమాలేకీయునైతే బ్రతికించాడో, ఏ స్వంత ఘనత కొరకు బ్రతికాడో, సౌలు జీవితంలో చాలా అల్పమైన సంవత్సరాలే రాజ్యం వెళ్తూ వచ్చాడు. తర్వాత తను పతనావస్థలోనికి వెళ్ళిపోతూ వచ్చాడు. కాబట్టి ఈయన సమస్తమును బావుగా చేసేవాడు. మొదటగా మనం గమనించినట్లుగా తనలోని అసహనము అనే సౌలు
అసహనత అనే స్వభావం వలన సౌలు పతనావస్థలోనికి వెళ్ళిపోతూ వచ్చాడు. రెండవది, తనలోని స్వచిత్తము, తన సెల్ఫ్ విల్, సొంత చిత్తమును బట్టి తను పతనావస్థలోనికి వెళ్ళిపోతూ వచ్చాడు. తర్వాత మనం గమనిస్తే మూడవదిగా సౌలు యొక్క పతనానికి గల కారణం, రండి 18వ అధ్యాయం 8వ వచనం. 1 Samuel chapter 18 verse 8. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అందరం కలిసి మళ్ళీ చదువుదామండి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 నాకు 1,000 కొలదని స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడని అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. కాబట్టి ఇప్పుడు దావీదు గొల్లియాతును జయించిన తర్వాత, దావీదు గొల్లియాతును జయించిన తర్వాత 7వ వచనం చదువుదామండి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1,000 కొలదియు. ఎవరు పాడారంట అండి? స్త్రీలు. మరి అమ్మగారికి ఏమైందో తెలీదు, ఆ సంతోషం పట్టలేక అమ్మగారు పాటలు తీసుకున్నారు, పాటలు పాడారు. ఈ అమ్మగారి పాటలు దావీదుకు నాకు చేటు తెచ్చాయి, అక్కగారి పాటలు దావీదు నాకేం తెచ్చాయి? సరే పాడితే పాడారు, వాళ్ళు సమానంగా పాడింటే ఏ గొడవ లేకుండా పోయేది. ఏం పాడారు? దావీదునకు 10,000 పాడారు, సౌలునకు 1,000 పాడారు. మధ్యలో ఒక 0 తగ్గించారు. ఏం తగ్గించారు? ఒక 0 తగ్గించారు. ఒక 0 తగ్గించి పాటలు పాడితే పాటలు బాగా విన్నాడు, ఎక్కడో భేదం కలుగుతుంది. 10,000 అంటున్నారు, 1,000 అంటున్నారు. సౌలు బాగా విని, అరే ఇదేంద్రా ఇది, రాజునై ఉంటే నాకు 10,000 రావాలి, దావీదునకు 1,000 రావాలి. అయితే ఇప్పుడు దావీదునకు 10,000 అంటున్నారు, సౌలునకు 1,000 అంటున్నారే. అసలు దావీదు రాజ్యం తప్ప ఏం తీసుకుంటాడు ఇంకా తీసుకుంటే అని అనుకొని, ఇప్పుడు దావీదు మీద నాట నుండి ఏం చూపాడంట? విషపు చూపు. ఎందుకు విషపు చూపు నిలిపాడు? ఎందుకు విషపు చూపు? పాట అండి, పాట. దేనికి? పాట కొరకు. ఏం పాట అది? 10,000 1,000 అనే పాట కొరకు. 10,000 1,000 అనే పాట కొరకు. చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఇంత మూర్ఖమైన జనులు కూడా ఉన్నారా అని. అరే పాట పాడితే ఏమైంది? రాజు నేనేగా, సింహాసనం నాదేగా. పాట పాడినంత మాత్రాన దావీదు రాజుగాడు, పాట పాడినంత మాత్రాన నేను రాజును కాకుండా పోను, గొల్లియాతును జయించినంత మాత్రాన అతడు యుద్ధశూరుడేం కాదు. దేవుని చేత ఎన్నుకొనబడిన రాజు నేనైతే, రాజ్యం నాదైతే, ఇక నాకు తిరిగేముందని అనుకోకుండా దేని కొరకు? దేని కొరకండి? పాట కొరకు. ఏం పాట? 10,000 1,000 అనే పాట కొరకు దావీదు మీద ఏం చూపాడు? జలసి, అసూయ, కడుపు మంట, అల్సర్, దుఃఖం, మనోవ్యాధి, కన్నీరు. అబ్బో అర్థం కాదు ఇక. అసలు దావీదు మీద ఏం చూపు నిలిపాడంట? విషపు చూపు నిలిపాడు. విషపు చూపు అంటే అర్థం ఏంటి? చూస్తేనే చచ్చిపోయేంత, చూస్తేనే చచ్చిపోయేంత విషపు చూపు దావీదు మీద నిలిపాడు. కాబట్టి ఇప్పుడు రాజ్యం తప్ప ఏం తీసుకుంటాడని అనుకున్నాడు. అంటే ఇప్పుడు తనకు దేని మీద ఉంది? సౌలునకు దేని మీద ఉందండి? దావీదు ఏం తీసుకుంటాడని అన్నాడు? దావీదుకు 10,000 అన్నారే,
నా సీట్ ఎక్కడ పోతుందో, దావీదుకు 10,000 అన్నారే, నా స్థానం ఎక్కడ పోతుందో, దావీదుకు 10,000 అన్నారే, నా స్థానం ఎక్కడ పోతుందో, దావీదుకు 10,000 అన్నారే, నా స్థానము దేని కొరకు ప్రాకులాడాడు? రాజ్యం కొరకు, దేవుని ప్రజల కొరకు ఏంటి చాలా బాగుండేది. కానీ తన స్థానం కొరకు, తన స్థానమును కాపాడుకొనొక్కరికి దావీదు మీద ఏం చూపాడు? విషపు చూపు. కాబట్టి ఇది అసూయ చాలా చెడ్డది. బైబిల్ గ్రంథంలో అసూయ పరులను గూర్చి కొన్ని వాక్యాలు ఉన్నాయి. రండి, యోబు గ్రంథం 5వ అధ్యాయం, బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 5 verse 2. మళ్ళీ చదువు నాయన. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూడులు నశించెదరు, బుద్ధి లేని వారు. అసూయపడేవారు ఎవరంటండి? బుద్ధి లేనివారు. బుద్ధి లేనివారంటే ఇంగ్లీష్లో ఏమన్నారు? ఫూలిష్ పీపుల్. హూ ఈజ్ ఫూలిష్ పీపుల్? బుద్ధి లేనివారు, అసూయపడేవారు. అసూయపడడం అంటే ఏంటి? అదే పాటే ఆయనకు 10,000 నాకేమో 1,000, ఆయనకు 10,000 నాకేమో 1,000. ఆయన్నేమో హెచ్చించిరి, నన్నేమో తగ్గిస్తారు. ఆయన్నేమో ఎక్కించిరి, నన్నేమో దింపిరి. ఆయన్నేమో వాడుకుంటారు, నన్నేమో వాడుకో. వానికేమో అది ఇచ్చిరి, నాకేమో ఇది ఇచ్చిరి. వాడేమో బాగున్నాడు, నేనేమో బాగలేదు. వాళ్ళ ఇల్లేమో బాగుంది, నా ఇల్లేమో బాగలేదు. వాళ్ళేమో ఆరోగ్యంగా ఉన్నారు, నేనేమో బాగలేను. వాళ్ళకేమో ఫ్రిడ్జ్ ఉంది, నాకేమో ఫ్రిడ్జ్ లేదు. వాళ్ళకేమో ఏసీ ఉంది, నాకు ఏసీ లేదు. వాళ్ళేమో పచ్చగా ఉన్నారు, నేనేం బాగలేను. ఇదే. అరే, దేవుడు నాకేం అవసరమైతే అది ఇచ్చాడు. నేను సమృద్ధిగానే ఉన్నాను, నేను పచ్చగానే ఉన్నాను, నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ప్రభు నాకు ఇచ్చిన దాంతో నేను తృప్తిగా ఉన్నాను, చాలు. కొంతమందికి ఈ పాట పోదండి. ఏం పాట? సౌలు పాటే. వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు. వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు. వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు. దేవుని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాము. బుద్ధిహీనులు అసూయ వలన. నీకు కలిగిన దాంతో తృప్తి చెందు, దేవుడు నీకు ఇంకా ఇస్తాడు. బహుశా నీకు తక్కువ ఉందేమో. ప్రభు పాదాలకు దిగబడి, ప్రభా నా అవసరత చూస్తున్నావు కదా, నా అక్కర తీర్చే దేవుడుగా, నాకు ఇది కావాలని అడుగు. ఇతరుల మీద ఎందుకు పడి ఏడుస్తావు? ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. కొంతమందికి ఇది ఏదో బాగా చెడ్డ అలవాటు ఉంటుంది. ఎప్పుడు ఒకరితో పోల్చుకుంటూ ఉంటారు. ఒకరితో పోల్చుకునే జీవితం సౌలు జీవితం. ఒకరితో పోల్చుకునే జీవితం. ఒకవేళ నువ్వు పోల్చుకోవాలంటే నీ ప్రభువుతో పోల్చుకో. ప్రభువా, నేను నీలాగా ఉండాలి, నీ స్వభావం నాలోకి రావాలి, నీలాగా నేను ధనవంతుడని కావాలి, నీలాగా నేను ఐశ్వర్యవంతుడని కావాలి, నీలా నేను పరిపూర్ణుడు కావాలి, నీలో నేను ఎదగాలి, నీలాగా నేను కావాలి, భక్తులాగా నేను కావాలి. ఈ భూమి మీద ఏదో ఒక పనికిమాల నుండి పట్టుకొని వాడిని చూసి వాడు బాగున్నారు, నేను బాగలేను, వాళ్ళు బాగున్నారు, నేను బాగలేను, వాళ్ళు బాగున్నారు, నేను బాగలేను. బుద్ధిహీనులు అసూయ చేత చచ్చెదరు. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూడులు. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చేంత దౌర్భాగ్యమైంది ఏం లేదు. దౌర్భాగ్యమైంది అంటే అర్థం ఏంటంటే పనికిరాంది. కొంచెం పనికిరాని దాని కొరకు ఏడుస్తారు. పిల్లలు చాక్లెట్లు బిస్కెట్ల కొరకు ఏడుస్తారు. మ్యారీగోల్డ్ బిస్కెట్ ఎంత ఉంటుందండి? ఆ ప్యాకెట్ 5 రూపాయలు, దాంట్లో 10 పైసలు ఉంటుంది. దానికోసం ఏడుస్తారు. చాలాసార్లు మన ఏడుపులు అలాగనే ఉంటాయి. దౌర్భాగ్యమును గురించి ఏడ్చుట వలన మూడులు నశిస్తారు. బుద్ధిహీనులు అసూయ చేత చచ్చరు. తర్వాత రెండవది ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఎక్లేషియస్ చాప్టర్ 9 verse 6. అసూయపడరు. చాలండి. ఎవరు అసూయపడరండి? 5వ వచనం చదువు. చచ్చినవారు ఏమియో ఎరుగరు,
అంటే వారు ఏమెరుగరు? వారు ప్రేమింపరు, పగబెట్టుకొనరు, అసూయపడరు. ఎవరు అసూయపడరు? చచ్చిన వారు అసూయపడరు. చచ్చిన వారు అసూయపడరు. బ్రతికిన వారు ఏం చేస్తారండి? బ్రతికిన వారు అసూయపడగలరు. కాబట్టి ఇప్పుడు చచ్చిన వారికి అసూయ లేదు, కానీ బ్రతికిన వారికి ఏం చావాలి? ఏం చావాలండి? చాలామంది అంటారు కదా, నువ్వు పోయి సావు అంటారు కదా. చావాల్సింది మనం కాదు. పౌలు అంటాడు, నేను దినదినము చస్తూ ఉన్నానంట. ఎవరో అనేది కాదు, నువ్వే అద్దం ముందుకు పోయి నువ్వు అనుకో, నువ్వు దినదినం చావాలరా భయ్యా నువ్వు. అర్థమైందా అండి? చచ్చిన వారు అసూయపడరు, బ్రతికిన వారు అసూయపడతారు. అయితే శరీరము చచ్చిన వారు అసూయపడరు, శరీరం బ్రతికిన వారు ఏం చేస్తారు? నీ లోపల అసూయపడడానికి శరీరం బ్రతికి ఉందనుకోండి, శరీరము, దాని కోరికలు, దాని ఆశలు, దాని ఇచ్చలు, శరీర సంబంధమైన వాటన్నిటినీ మనం బ్రతికిస్తే ఆ శరీరం ఏం చేస్తుందంటే మనల్ని అసూయపరులుగా చేస్తుంది. దినదినము శరీరాన్ని చంపితే ఏముండదు? అర్థం కావట్లేదు కదా? ఏమర్థమైంది? ఏం చావాలి? ఏం చావాలండి? శరీరం చావాలి. శరీర కార్యములు, శరీరం నుండి వచ్చే ప్రతి క్రియలన్నీ కూడా చచ్చి బయటికి రావాలి. శరీరంలోనివన్నీ చచ్చి బయటకు వస్తే అప్పుడు శరీరములో అసూయ పడడానికి ఇక్కడ అవకాశమే లేదు. చాలాసార్లు పైకి చాలా బాగా కనిపిస్తాం, లోపలంతా కూడా సౌలు స్వభావం మనలో ఉంటుంది. అది అసూయ పడే స్వభావం. అదేంటి? పైకి సౌందర్యవంతుడే, పైకి చాలా ఎత్తుగలవాడే, ఇశ్రాయేలీలో అతని వంటి వాడు. అబ్బో చూస్తే అనిపిస్తుంది, అబ్బో ఎంత ముద్దున్నారా బాయ్, ఎంత బాగున్నారా సౌలు అని అనిపిస్తున్న వాడు లోపలంతా దుర్బుద్ధే, లోపలంతా అసూయ బుద్ధే. కారణం ఏంటంటే తను శరీరం బ్రతికినవాడు, ఆత్మలో తను జీవము లేనివాడు, ఆత్మ సంగతులను ఏమాత్రం ఎరిగినవాడు కాదు, ఆత్మ సంగతులతో సరిపోల్చుకునేవాడు కానే కాదు. కాబట్టి ఒకవేళ అసూయతో నువ్వు ఉంటే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలం అసూయ అనే సౌలును పెట్టుకొని నువ్వు జర్నీ చేస్తావు? అసలు నీకు ఒకరితో పని లేదండి. నువ్వు నిజమైన దేవుని బిడ్డవైతే నీకు ఒకరితో పనే లేదు. చాలాసార్లు వాక్యం విని వెక్కసం అయిపోయింది. విని ఏమైంది? కానీ దాన్ని అనుసరించింది లేదు. నేటి కుటుంబాల్లో, సంఘాల్లో, ప్రత్యేకించి సంఘాల్లో అనానుకూలతలు, అసమానతలు కారణం ఏంటంటే అసూయలే. ఒకరు బాగుంటే చూడలేం, ఒకరు సరిగా ఉంటే చూడలేం. ఎందుకు ఈ అసమానతలన్నీ? శరీరము చావలేదు, చచ్చిన వారు అసూయపడరు. తర్వాత మూడవది చూడండి, ఎవరు అసూయపడేది? 1 కొరింథీ 3:3. 1 కొరింథీ చాప్టర్ 3:3. చాలు. అసూయ ఉంటే ఎవరంట అండి? వాళ్ళు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునివారు. శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు అసూయపరులు. ఇప్పుడు సౌలు ఎలాంటి వాడు? శరీర సంబంధి అయి మనుష్య రీతిగా నడుచుకునివాడు. కాబట్టి మనుష్య రీతిగా నడుచుకునివాడంటే మనుషుల చేత, మనుషులను బట్టి, మనుషులను చూచి, మనుష్యుల సంతోషము కొరకై, మనుషులను సంతోషపెట్టుట కొరకై నడిచే వ్యక్తి సౌలు. మనుషులను సంతోషపెట్టడానికి ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు, ఇంత భక్తితో బ్రతకాల్సిన అవసరం లేదు, ఇంత విశ్వాస జీవితాన్ని జీవించాల్సిన అవసరం లేదు. మనం అవన్నీ విడిచిపెట్టి వచ్చాం. అవన్నీ విడిచిపెట్టి వచ్చాం. బాప్తిజం తీసుకున్నప్పుడు చెప్తారుగా, ఏమండి అన్నీ విడిచిపెట్టారా? విడిచిపెట్టామండి, అన్నీ మరి మనుష్య రీతిగా ఎందుకు నడుచుకుంటున్నావు? శరీర సంబంధిగా ఎందుకు జీవిస్తున్నావు? ఇది చాలా ప్రమాదకరమైంది. శరీర సంబంధులై
మనుష్య రీతిగా నడుచుకోవడం అలవాటు చేసుకుంటే అది మన అసూయకు కారణమవుతుంది. కాబట్టి ఇప్పుడు సౌలు యొక్క పతనానికి మూడవ కారణం జలసి, అసూయ. క్షమించండి, అసూయ. తను దావీదు మీద విషపు చూపు చూపి దావీదును చంపాలి అనుకోవడము అసూయకు కారణం. ఇప్పుడు తనలో ఈ అసూయ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు నాలుగవదిగా ఈ యొక్క సౌలు యొక్క పతనానికి కారణం, జస్ట్ అట్లా నేను కొన్ని చెప్పి ముగించేస్తాను. చూడండి, సౌలు యొక్క పతనానికి నాలుగవ కారణం అదే 18వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథం 11వ వచనం. ఒకప్పుడు సౌలు చేతిలోనొక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదుననుకొని సౌలు ఆ ఈటె విసిరెను. అయితే తగలకుండా దావీదు 2 మారులు తప్పించుకొనెను. 12 కూడా చదువుదాం. యెహోవా తనను విడిచి దావీదునకు తోడైండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. ఇప్పుడు అసూయ ఎక్కువైపోతే ఏమవుతుందండి? అసూయ ఎక్కువైపోతే ఏమైంది? ఇప్పుడు దావీదును చంపాలని చేతిలో ఈట ఉంటే తీసుకొని 2 సార్లు విసిరాడంట. అయితే దావీదు ఏం చేశాడు? ఈ చంపడానికి కారణం ఏంటి? అసూయ ఎందుకు వచ్చింది? పాట. అసూయ ఎందుకు వచ్చింది? పాట. ఏం పాట అది? 10,000 వేలు. రెండవది అసూయ కారణం ఏంటి? చైరు, కుర్చీ, రాజ్యం, స్థానం. తన స్థానాన్ని కాపాడుకోవడానికి ఒక మనిషిని చంపడానికి పూనుకున్నాడు. ఇంతకంటే దౌర్భాగ్యుడు బహుశా ఎవరు లేరేమో. దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి రాజు తన రాజ్యంలో దావీదు లాంటి వ్యక్తులు తన ఆస్థానంలో ఉంటే ఇంకా మంచిదని అనుకోవాల్సిన ఆ వ్యక్తి దావీదును చంపడానికి 2 సార్లు ఏం చేస్తూ వచ్చాడు? ఈట విసిరాడు. 2 సార్లు తప్పించుకున్నాడు. కాబట్టి ఈ అసూయ తనలో చచ్చిపోకపోవడాన్ని బట్టి నరహంతకునిగా, మర్డరర్గా తాను తీర్చిదిద్దబడుతూ వచ్చాడు. ఒక రాజు నరహంతకుడు కాకూడదు. ఒక రాజు తన పతనానికి అదే కారణం. తను పడిపోవడానికి దావీదు మీద విషపు చూపు నిలిపి దావీదును చంపడానికి పూనుకుంటూ వచ్చాడు. తర్వాత 19వ అధ్యాయం 10వ వచనంలో కూడా అదే మాట రాస్తూ ఉన్నాడు. చదవండి. సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యం కలిగి ఈట విసిరెను. దావీదు అతని వెనక నుండి తప్పించుకున్నదున ఈట గోడకు నాటుగా దావీదు ఆ రాత్రి యందు తప్పించుకొని పారిపోయెను. కాబట్టి ఎంత విషాదకరమైన సంఘటన. సౌలు ఎంతో గొప్పగా ఆరంభించి దేవుని రాజ్యమును పరిపాలించడానికి పూనుకొన్నటువంటి రాజు ఇప్పుడు తను ఒక నరహత్య చేయడానికి పూనుకుంటున్నాడు. నరహత్య అనేది చాలా పాపం, చాలా ఘోరమైన దుష్క్రియ. అది ఎలా బిల్డప్ అయింది? తనలో అసూయను చంపుకోలేక, తనలోని ఎమోషన్స్, టెంప్టేషన్స్ను తను అణుచుకోలేక, తనలో ఉన్న అవిధేయతను బట్టి, తనలో ఉన్న మూర్ఖత్వాన్ని బట్టి అలా చంపడానికి ముందుకెళ్తూ వచ్చాడు. తర్వాత 5వది చూడండి. 5వ పతనానికి కారణం, సౌలు యొక్క పతనానికి కారణం 5వది. 1 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 18, 19 వచనాలు చదువుదామండి. రాజు దోయేగుతో నీవు ఈ యాజకుల మీద పడుమని చెప్పాను. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకుల మీద పడి ఏఫోదు ధరించుకొనిన 85 ఆ దినమున హతము చేశాను. 21 సౌలు యెహోవా యాజకులను చంపిన సంగతి దావీదునకు తెలియచేయగా. సరే, ఇప్పుడు ఈ సౌలులో ఉన్న ఈ పిచ్చి ముదిరిపోయింది. ఇంకా ఏమైందండి?
ఎంత ఎంత ముదిరిపోయిందంటే అక్కడి నుండి దావీదును వెంబడించడం ప్రారంభించాడు. దావీదును వెంబడించడం ప్రారంభించి రాజ్యాన్ని వదిలిపెట్టాడు, దేవుణ్ణి వదిలిపెట్టాడు, భక్తిని వదిలిపెట్టాడు. ఇక దాని తర్వాత తనలో ఆధ్యాత్మికమైన వాటన్నిటినీ కట్టి పక్కన పెట్టేసి ఈట పట్టుకొని ఎవరి కొరకు పరిగెడుతున్నాడు? దావీదు ఇక్కడ ఉన్నాడంటే ఇక్కడ, అక్కడ ఉన్నాడంటే అక్కడ, ఇక్కడ ఉన్నాడంటే ఇక్కడ, అక్కడ ఉన్నాడంటే అక్కడ. సరే, ఒక చోట ఏం జరిగిందంటే దావీదు అదుల్లాము గుహలో నుండి తప్పించుకొని తర్వాత అహిమేలెకు అనే యాజకుని దగ్గరికి వచ్చాడు. ఆ అహిమేలు యాజకుని దగ్గర కొంతకాలం తలదాచుకున్నప్పుడు అక్కడ దోయేగు అనే సౌలు యొక్క గొర్రెల కాపరి చూచాడు. సరే, ఇప్పుడు ఆ దోయేగు ఏం చేస్తూ వచ్చాడంటే పలానా అహిమేలెకు అనే యాజకుని దగ్గరికి దావీదు వచ్చాడండి అని సౌలు దగ్గరికి వర్తమానం పంపించాడు. సరే, ఇప్పుడు సౌలు వచ్చి ఏం చేశాడంటే ఆ యాజకులందరినీ పిలిపించి మీరు దావీదు వచ్చిన సంగతి నాకు ఎందుకు చెప్పలేదన్నారు. సరే, మాకేం అదే పనే, దావీదు వస్తాడు, ఇంకొకరు వస్తారు, మేము యాజకులం, మా దగ్గరికి చాలామంది వస్తారు, పోతూ ఉంటారు అని వాళ్ళు మౌనంగా ఉన్నారు. దాని ప్రతీకారంగా ఏం చేశాడండి? చదవండి, 18వ వచనం. ఏఫోదు ధరించుకొని 85 ఆ దినమున ఏఫోదు ధరించుకొనిన యాజకులను హతం చేయడానికి దోయేగును పంపించాడు. దోయేగు వెళ్ళి చంపాడు. ఎవరిని చంపాడండి? యాజకులు. ఆ యాజకులు మామూలు యాజకులు కాదు, ఏఫోదు ధరించుకొనిన యాజకులు. ఇప్పుడు సౌలు యొక్క పతనావస్థ ఎంతగా దిగజారిపోయిందంటే మాటలతో చెప్పలేం. నిష్కారణంగా దావీదు వచ్చాడన్న కారణం చేత ఎంతమందినండి? 85 మంది యాజకులను హతం చేస్తూ వచ్చాడు. యాజకులు అంటే ఎవరు? ప్రత్యక్షపు గుడారంలో సేవ చేసే లేవి వంశస్థులు యాజకులు. ఈ యాజకులకు సౌలుతో ఏమన్నా భేదం ఉందా? ఏం లేదు. మరి ఎందుకు చంపించాడు? దావీదు వచ్చిన సంగతి నాకెందుకు చెప్పలేదని. సరే, చెప్పబోయారు. వీళ్ళు సామాన్యమైన వ్యక్తులు కాదు, వీరు యాజకులు అన్న భయం ఉందా? అసూయ చేత నింపబడిన వ్యక్తిలో ఎవరుండరు? దేవుడి భయం ఉండదు. అసూయ చేత నింపబడిన వ్యక్తికి ఎంతకు దిగజారాడంటే యాజకులను చంపడానికి కూడా పూనుకున్నారు. ఆ యాజకులు ఏం ధరించుకొని ఉన్నారంట? ఏఫోదు ధరించుకొని. ఏంటి ఏఫోదు అంటే? ప్రధాన యాజకుని వస్త్రములు ఏఫోదు ఒక వస్త్రం. ఏం తెలియజేస్తుందంటే ఇట్ స్పీక్స్ అబౌట్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తమును తెలియజేస్తుంది. ఏఫోదు ధరించుకుంటే ఇప్పుడు ఇదే సౌలు ఏదైనా యుద్ధానికి వెళ్ళాలంటే ఎవరి దగ్గరికి రావాలి? యాజకుల దగ్గరికి వచ్చి నేను వెళ్ళాలా లేదా, నేను చేయాలా లేదా, నేను గెలుస్తానా ఓడిపోతానని దేవుని దగ్గర విచారణ అడగాలి. ఇప్పుడు అలాంటి విచారణకర్తలను నిష్కారణంగా ఏం చేస్తూ వచ్చాడు? చంపేస్తూ వచ్చాడు. అందుకే తన జీవితంలో సౌలు ఇక అక్కడి నుండి ఎంత దిగజారిపోయాడంటే రండి, ఆ కారణము చేత ఇక దేవుడు తనతో మాట్లాడడం మానేశాడు. రండి, 28వ అధ్యాయం, 1 సమూయేలు గ్రంథం 28, 6వ వచనం. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీయూ సెలవీయకుండాను. ఎందుకు సెలవీయలేదు? యాజకులను చంపేశాడు. ఎవరైతే దేవుని యొక్క చిత్తమును తెలుపుతారో, ఎవరైతే క్రమమును తెలుపుతారో, ఎవరైతే నీతిని బోధిస్తారో, ఎవరైతే సౌలు క్షేమం కొరకు ప్రార్థన చేస్తారో, ఎవరైతే నిత్యము దేవుని యొక్క గుడారంలో ఉండి దేవుని ప్రజల కొరకై, దేవుని ప్రజల క్షేమం కొరకై బలులు అర్పిస్తారో వారిని నిష్కారణంగా 85 మందిని చంపించాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే
కార్నర్లో పెట్టేసి సౌలును ఇక తనకున్న డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసాడు. ఒక కార్నర్లో పెట్టేసి తనకున్న డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ప్రవక్తల ద్వారా కానీ, ఊరిము ద్వారా కానీ, తుమ్మీము ద్వారా కానీ, ఎవరి ద్వారా కూడా దేవుడు పలకట్లేదు. కారణమేమి? ఏదైతే తనకు బోధించబడుతుందో, ఎవరైతే తన క్షేమం కొరకు ప్రార్థన చేస్తారో ఆ క్షేమం కోరే సాధనములను ఏం చేశాడు? చంపేశాడు. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, బహు విచారకరమైన సంగతి. నేటి దినాల్లో ప్రజలు పతనావస్థలోనికి వెళ్ళిపోవడానికి, సంఘాలు పతనావస్థలోనికి వెళ్ళిపోవడానికి దేవుని క్రమమును బోధించే సేవకులకు విలువేయట్లేదు. దేవుని క్రమమును బోధించే వాక్యోపదేశకులు విలువేయట్లేదు. దేవుని మాటలు కూడా విలువేయట్లేదు. దేవుడు తిరిగి ఎలా పలుకుతాడు? దేవుడు ఎలా బోధిస్తాడు? దేవుడు ఎలా సంధిస్తాడు? దేవుడు ఎలా తిరిగి సమకూరుస్తాడు? సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, అయ్యో ఉపదేశకుల బోధను నేనెట్లు త్రోసివేసి తిని, ఉపదేశమును నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయ గద్దింపును ఎట్లు తృణీకరించను. ఎన్నో వచనమమ్మా? 12వ వచనం, 5:12. నా బోధకుల మాట నేను వినకపోతేనే, నా ఉపదేశకులకు నేను నుండినను కొంచెమే ఎడమాయనని నువ్వు చెప్పుకొనొచ్చు. ఎక్కడున్నాడంటే అతను సమాజ సంగముల మధ్యలో ఉన్నను ప్రతి విధమైన దౌష్యమునకు ఎంత ఏంట? కొంచెమే ఎడము. దేవుని గురించి తెలుసు, సంఘమును గురించి తెలుసు, వాక్యమును గురించి తెలుసు, క్రమమును గురించి తెలుసు, కానీ తన లోపల సౌలు అనే వ్యక్తి ఉండుటను బట్టి ఉపదేశమును, ఉపదేశకులను, బోధకులను ఏం చేశాడు? త్రోసేశాడు. ప్రేమైన సోదరుడా, బహుశా నీకు బోధకులలో లోపం కల్పించవచ్చు, మనుషులలో లోపం కనిపించవచ్చు, కానీ దేవుని వాక్యంలో ఎప్పుడు లోపం ఉండదు. దేవుని ఉపదేశంలో ఎప్పుడు లోపం ఉండదు. ఆ దేవుని వాక్యాన్ని నువ్వు శక్తిగల వాక్యమును సాత్వికముతో తీసుకోవాలి. సాత్వికముతో అంగీకరించే తను చంపేస్తూ వచ్చాడు. కాబట్టి నిరాకరించకూడదు, బోధకులను నిరాకరించకూడదు. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. బుద్ధి చెప్పు వారి మీద జనులు ఎవరంటే ఎవరు ఏం చెప్పు వారిని? బుద్ధి చెప్పు వారిని ఏం చేస్తారంట? ఎవరు పగబడతారు? జనులు. ఎవరా జనులు? బుద్ధి లేని జనులు, దేవుని ఎరుగని ప్రజలు. అయితే బుద్ధి గలవాడు ఏం చేస్తాడు? గద్దింపును విని లోబడతాడు. అంతేకాకుండా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 25వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవటం మరి నిశ్చయమో. భూమి మీద ఉండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని ఏం చేయొద్దు? నిరాకరించకుండా చూసుకొని. ఒకవేళ నీ కష్టం అనిపించవచ్చు, బుద్ధి చెప్తే, క్రమం చెప్తే నీ కష్టం అనిపించవచ్చు, కానీ ప్రభు నాకు కష్టంగా ఉంది, ఈ ఫుడ్ నాకు డైజెస్ట్ అవ్వలేదు, ఏం చేయాలని డైజెన్ వేసుకో. ప్రభువుని అడుగు. ప్రభు ఏం చేస్తారంటే క్రమం నేర్పిస్తాడు. యాజకులు ఏం చేస్తారు? దేవుని వాక్యం గురించి, దేవుని గురించి ఉపదేశిస్తారు, బోధిస్తారు, బుద్ధి చెప్తారు, గద్దిస్తారు. ఎందుకొరకు? ఈ యాజకులకు సౌలుకి ఏమైనా కీడు చేశారండి?
ఎవరు కీడు చేయరు. ప్రజల క్షేమం కొరకు దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం దేవుని యొక్క సేవకుల బాధ్యత. నీకు డైజెస్ట్ కాకపోతే ప్రభుని అడుగు, ప్రభు ఈ వాక్యం ఎందుకు ఇలా చెప్పారు, నాలో ఏమైనా కొరత ఉందా, నేను దీన్ని స్వీకరించలేవు. కొంతమంది ప్రతిదానికి అపార్థం చేసుకుంటారు. ప్రతి మాట కూడా అపార్థం చేసుకోవాలంటే ప్రతి మాట కూడా అపార్థం ఉంటుంది. కానీ దేవుని వాక్యము ఏ యొక్క ధోరణితో చెప్పబడుతుందో అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యం ఎందుకు కొరకు చెప్పబడుతుంది? ఎందుకండి? చెప్పుచున్న నాకు వినుచున్న మనకు అందరి ఆత్మీయమైన క్షేమము కొరకు పురికొల్పు ప్రోత్సాహము సరిచేయబడి సరిదిద్దుకొని చక్క చేయబడి హృదయంలో ఉన్న శరీర ప్రాణాత్మ దేహ కీళ్ళలో మూలుగులలో ఉన్న అంతరంగంలో ఉన్న చెడుతనాన్ని బయటికి తీసుకొని వచ్చి బాగు చేసుకోవడానికి. కుష్ఠరోగం వచ్చింది నువ్వు చెప్పకుండా అట్లే పెట్టుకుంటే ఏమవుతావు? కుళ్ళిపోతావు అంతే. ఆ పుండు ఎక్కువైపోయింది, చనిపోతాం. బయటికి తీసుకొని వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఇది ఉంది, ఇంకా ఇది ఉందని చెప్పడం ద్వారా నీకు సరైన వైద్యం దొరుకుతుంది, బాగుపడతావు. కాబట్టి నీకు బుద్ధి చెప్పుచున్న వారిని నువ్వు తృణీకరించి నిరాకరించొద్దు. ఒకవేళ అలాంటి స్వభావం ఉందంటే నీ లోపల ఎవరున్నారు? సౌలు ఉన్నాడు. యాజకులను చంపిన సౌలు ఉన్నాడు. ఎవరికి కీడు చేయ, యాజకులకి కాదు, ఎవరికి కీడు చేయొద్దు. అది నేర్చుకోండి. అప్పుడు మన జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. కాబట్టి సౌలు యొక్క పతనానికి, రాజైన సౌలు యొక్క పతనానికి కారణము తన క్షేమము కొరకు నిత్యము ప్రార్థించే యాజకులను చంపించాడు. కాబట్టి ఒక 5 విషయాలు చూచాం. రండి. మొదటిదేంటి? ఇంపేషెన్సీ, తనలో సహనము కోల్పోవుటను బట్టి తను పతనావస్థలోనికి దిగజారిపోతూ వచ్చాడు. రెండవది సెల్ఫ్ విల్, స్వచిత్తం అనేది తనను దిగజార్చుచూ వచ్చింది. తర్వాత మూడవది అసూయ చేత దావీదును చంపడానికి పూనుకుంటూ వచ్చాడు. తర్వాత దావీదును చంపడానికి ప్రయత్నం కూడా చేస్తూ వచ్చాడు. నాలుగవది. తర్వాత ఐదవది నరహంతకుడుగా మార్చబడుతూ వచ్చాడు. ఐదవది యాజకులను ఏం చేస్తూ వచ్చాడు? యాజకులను చంపిస్తూ వచ్చాడు. కాబట్టి ఆ పాప దోషమే తన తరతరాలకు కూడా వెంబడిస్తూ వచ్చింది. సౌలుతో అంతం అయిపోలేదు అది. తన పిల్లల తరాలు నేటికి కూడా సౌలు యొక్క తరం వారు శిక్షను అనుభవిస్తూ వచ్చారు. జాగ్రత్త. నీకు బుద్ధి చెప్పేవారిని నువ్వు తృణీకరించి నోరు బారేసుకొని ఏదంటే అది మాట్లాడమాకు. ఎవరిని మాట్లాడొద్దు. సేవకులను మాట్లాడొద్దు, పెద్దలను మాట్లాడొద్దు, తోటి విశ్వాసులను మాట్లాడొద్దు. ప్రతి మాటకు కూడా ఏముంది? ప్రతి మాట అక్కడ రాయబడుతుంది. దేవుని దగ్గర నిలబడినప్పుడు బుక్ ఓపెన్ చేస్తాడు. నువ్వు ఏమేమి మాట్లాడావు అన్ని మాటలు కూడా లెక్క చెప్పాలి. ఆ భయముతో మనము ప్రభు దగ్గరకు వస్తాం. ఈయన సమస్తమును బాగు చేసేవాడు. ఒకవేళ దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడి నిన్ను దర్శించి నీ లోపల ఉన్న స్వభావం ఏంటో నువ్వు చూపిస్తుండగా ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుదాం. ప్రభు, నన్ను క్షమించు, నా లోపల ఈ స్వభావం ఉంది, నన్ను కనికరించు, నన్ను క్షమించి నన్ను ఏం చేయి, నన్ను బాగు చేయి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సమస్తమును బాగు చేస్తాడు. నేను బాగు చేస్తాడు. నువ్వు ఎంత పతనావస్థలోనికి వెళ్ళిపోయినా, సౌలు కంటే పతనావస్థలోనికి వెళ్ళిపోయినా కూడా దేవుడు బాగు చేస్తాడు. కానీ హృదయపూర్వకంగా అడగాలి. సౌలు అడిగినట్లుగా కాదు, నిన్ను నీవుగా అడుగు. ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను బాగు చేయి. తిరిగి నిన్ను కడతాడు, తిరిగి బాగు చేస్తాడు. జీవము గల దేవుని సంఘములో నిన్ను ఒక జీవము గల స్తంభముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. నీలోని శాపములన్నీ తొలగిస్తాడు. అలా ప్రభు మనకు సహాయపడును గాక. మోకరించి ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా ప్రేమను పరలోకపు తండ్రి, ఇతరులకు బోధించి నన్ను నేను భ్రష్టుని అయిపోకుండా నీ వాక్యమునకు నా శరీరమును లోపరుచుకొని ప్రభు నలగొట్టుకొనుచుండగా కృపను అనుగ్రహించండి. దినదినము నీకు సారూప్యంలోనికి నేను మార్చబడినట్లుగా సహాయపడండి.
నాకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకున్నట్లుగా చూచుకున్నట్లుగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం. సౌలు యొక్క జీవితాన్ని మా ముందుకు తెచ్చారు. మరి ప్రభా, సౌలు లాంటి జీవితము మరి ప్రభా మేము అనుభవించకుండా, మేము జీవించకుండా మరి ప్రభా మీ కొరకై మేము జీవించినట్లుగా కృపలో జ్ఞాపకం చేసుకుని మనం కోరుచు. మరి ప్రభా, ఇలా ఎవరైతే వాక్యం కొరకై తమ జీవితాలు అప్పగించుకొని అర్పించుకొని మరి ప్రభా మీ కొరకై మరి ప్రభా తమ జీవితాలు మరి ప్రభా సరి చేసుకున్నట్టు కొరకే మీ ముందుకు తెచ్చారు, వారందరినీ కూడా కనికరించి అందరినీ ప్రేమించే దేవుడు, ఎవరిని త్రోసేసే దేవుడో కాదు. దయచేసి ఈ చిన్నవాళ్ళు ఎవరు నశించడం నాకు ఇష్టం లేదన్నారు. మరి అందరినీ కూడా మమ్మల్ని అందరినీ కూడా బాగు చేయండి. అడుగు వారికి మంచి ఇచ్చే దేవుడు, క్షమించే దేవుడు, మరి ప్రభా కృపను చూపించే దేవుడు. మరి ప్రభా మీరు త్రోసివేస్తే మేము ఎవరి దగ్గరికి వెళ్ళగలం. దయచేసి కనికరించి మమ్మను బాగు చేయమని కోరచ్చు. దయగల స్థలకు అప్పగించుకుంటూ మరి ప్రవీణ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. మా కొరకై కలువరి శిలువలో మీరు మరణించారు, రక్తం కార్చారు, మీ ప్రాణమును మా కొరకు బలియాగముగా అప్పగిస్తూ వచ్చారు. మరి ప్రభా అలాగూ నన్ను సేవించి నిన్ను ప్రేమించి నూతన సంవత్సరం వెంబడించడానికి మరి ప్రభా మాలో ఉన్న పతనాన్ని మేము మరి ప్రభా తిరిగి సమకూర్చుకోవడానికి సౌలు యొక్క జీవితాన్ని